వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు డాక్టర్ వేణుగోపాల్ గారు ఉన్నారు, చీఫ్ ఎనస్థాలజిస్ట్. అంటే మనం మత్తు డాక్టర్ గారు అంటుంటాం. సార్ నమస్కారం అండి, డాక్టర్ వేణుగోపాల్ గారు. మీరు మెడికవర్ హాస్పిటల్లో ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. అంటే ఈ మత్తు గురించి చాలా రకరకాలు వింటుంటామండి. ఇది అంటే అసలు మీరు మత్తు డాక్టర్ గారు చాలా, ఎందుకంటే ఆపరేషన్ చేయాలంటే మత్తు డాక్టర్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఎక్కువగా ఆపరేషన్ చేసే ముందు మత్తు ఏ సమయంలో ఇస్తుంటారు, ఎంతసేపు ఉంటుంది, అలా రకరకాల మత్తులు ఉంటారని నాకు తెలుసు సార్. ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఆపరేషన్ చేసేటప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తప్పకుండా సార్, తప్పకుండా వివరిద్దాము. బేసికలీ అనస్థీషియా అంటే టర్మ్ ఏంటంటే అనస్థీసియా వితౌట్ సెన్సేషన్ అన్నట్టు అనమాట. ఒకవేళ దాన్ని స్ప్లిట్ చేసుకొని మాట్లాడాలనుకుంటే, సో ఇదేంటంటే లాస్ ఆఫ్ సెన్సేషన్, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, లాస్ ఆఫ్ రిఫ్లెక్సెస్ అండ్ పెయిన్ ఫ్రీ. ఈ 4 కాంపోనెంట్స్ ఉంటాయి అనస్థీషియా ఇవ్వాలి అని అంటే. సో దీనిలో రకరకాలు ఉంటాయి. జనరల్ అనస్థీషియా అంటాము, స్పైనల్ అనస్థీషియా అంటాము, ఎపిడ్యూరల్ అనస్థీషియా అంటాము, లోకల్ అనస్థీషియా అంటాము, నర్వ్ బ్లాక్ అనస్థీషియా అంటాము. జనరల్ అనస్థీషియా ఆ వర్డ్లో, ఆ పదంలోనే ఉంది జనరల్, అంటే పూర్తి బాడీ మత్తులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి ఆపరేషన్స్ అప్పుడు మాత్రమే మనం మత్తిస్తాం. ఆపరేషన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఏది ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడానికి వీల్లేదు. అండ్ దానికి కొన్ని జాగ్రత్తలు, కొన్ని సందర్భాలలో ఏంటంటే కంపల్సరీ టెస్టులు, మనకు ఆక్సిజన్ అవైలబిలిటీ, మెషినరీ, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఇస్తామన్నమాట. సో అలాగే మనం జనరల్ అనస్థీషియా గురించి మాట్లాడాలనుకుంటే పూర్తి బాడీ అన్కాన్షియస్ స్టేట్ లోకి తీసుకెళ్తాం అనమాట. మన పర్పస్ సర్వ్ అయిపోయిన తర్వాత, అంటే సర్జరీ అయిపోయిన తర్వాత రికవరీ ఉంటుందన్నమాట. సో డిపెండింగ్ ఆన్ ది సర్జికల్ నీడ్, అంటే కొన్ని సర్జరీస్ తొందరగా అయిపోతాయి, కొన్ని సర్జరీస్ లాంగ్ సర్జరీస్ ఉంటాయి. సో తొందరగా అయిపోయే సర్జరీస్ కి ఇమీడియట్ రికవరీ ఉంటుంది. అలాగే మీరు అన్నట్టు వృద్ధులకు, ఇప్పుడు పెద్దవాళ్ళకి, పిల్లలకి, వృద్ధులకి డెఫినెట్లీ దర్ ఆర్ సమ్ చేంజెస్, ఫిజియోలాజికల్ చేంజెస్. సో వృద్ధులకు వచ్చేసేసరికి మనకి బాడీలో మెటబాలిజం అనేది దాదాపుగా ఆల్మోస్ట్ ఎవ్రీ 10 years కి, ఆఫ్టర్ యూ క్రాస్ 40 years, మన బాడీ ఫంక్షన్ అనేది ఒక 10% తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో అలాగే డ్రగ్ మెటబాలిజం అనేది వృద్ధులలో స్లోగా ఉంటుంది. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటుంటూ వాళ్ళకి తక్కువ డోసెస్, అంటే నార్మల్గా ఒక 100% యూజ్ చేస్తే వీళ్ళకి ఒక 50 to 60% డోసేజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే వాళ్ళకి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ బీపీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం. వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని డోసెస్ అంతా టైట్రేషన్ చేసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో జనరల్ అనస్థీషియా, వన్స్ ది సర్జరీ ఇస్ డన్, పేషెంట్ రికవరీ విల్ బి వితిన్ 5 to 10 minutes లో అయిపోతుంది. బట్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే లాంగ్ సర్జరీస్ ఉన్నప్పుడు కానీ ఇది కానీ పేషెంట్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని, కండిషన్ ని దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ తర్వాత ఒక రోజు అలా వెంటిలేటర్ మీద సపోర్ట్ ఇచ్చేసేసి పేషెంట్ మళ్ళీ తనంతా తను ఎఫర్ట్స్ మంచిగా తీసుకోవడం, ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ చేయడం, బాడీలో యాసిడ్ బేస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, అదంతా బాగానే ఉందనంటే దెన్ విల్ రికవర్ ద పేషెంట్. దిస్ ఇస్ అబౌట్ జనరల్ అనస్థీషియా. స్పైనల్ జనరల్ డాక్టర్ గారు ఎప్పుడు ఫుల్ బాడీ ఎనస్థీషియా అంటే మొత్తం వెళ్ళిపోతుంది, ఎప్పుడు లోకల్ ఎనస్థీషియా అంటాం. కాలు చేస్తే కాలు, పొట్ట చేస్తే పొట్ట, చెయ్యి చేస్తే చెయ్యి, ఎప్పుడు లోకల్ ఇస్తారు, ఎప్పుడు ఫుల్ బాడీకి ఇస్తారు? బ్రీఫ్ గా చెప్పాలి అంటే స్పైనల్ అనస్థీషియా ఇది ఒక టైప్ ఆఫ్ అనస్థీషియా. దీన్ని హాఫ్ బాడీ అనస్థీషియా కూడా అంటాం అనమాట. అంటే బొడ్డు కింద భాగం వరకు ఏదైనా పార్ట్ లో సర్జరీ చేయాల్సి వస్తే అప్పుడు మనం ఏంటంటే వెన్నపూస చుట్టూ ఉండేది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం అనమాట. ఆ ఫ్లూయిడ్ ఏంటంటే పని మనకి స్పైనల్ కార్డ్ కి నరిష్మెంట్ ఇవ్వడం కానీ, దాని ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ అదంతా ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్ లోనే మనం ఒక డ్రగ్, దాన్ని అనస్థెటిక్ డ్రగ్ అంటాం అనమాట. దాన్ని డిపాజిట్ చేస్తే మనకి హాఫ్ బాడీ ఇక్కడ వరకు మనకి మత్తు వస్తుంది అన్నమాట. సో మనకి సర్జరీ జరిగిపోతుంది, అది ఒక 3 to 4 hours వరకు ఉంటుంది, దాని తర్వాత వదిలేస్తుంది అన్నమాట. దట్ ఈస్ అబౌట్ స్పైనల్ అనస్థీషియా. దెన్ నర్వ్ బ్లాక్ అనస్థీషియా అంటాం అన్నమాట. అంటే మనము అల్ట్రాసౌండ్ లైక్ గ్యాడ్జెట్స్ యూస్ చేసుకుంటూ నరాలు, నర్వ్స్ ని చూసుకుంటూ టార్గెటెడ్ ఆ నీడిల్ ని అక్కడి వరకు తీసుకెళ్లేసేసి అనస్థెటిక్ డ్రగ్స్ డిపాజిట్ చేసేసి బయటికి వచ్చేస్తాం. కామన్ గా చేతులకి, కాళ్ళకి, ఓన్లీ వన్ చేయి ఒకవేళ సర్జరీ చేయాలనుకోండి, ఇక్కడ ఏదైనా కంతిగడ్డ ఉందో లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్ ఉందో, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తాం. ఇక్కడ ఇస్తే ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మత్తు వస్తుంది అన్నమాట. రైట్ హ్యాండ్ ఒకటే వస్తుంది అనమాట. సో అది కూడా ఒక 5-6 hours అట్లా డ్యూరేషన్ ఉండి దాని తర్వాత స్లోగా వదిలేస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ నర్వ్ బ్లాక్ అనస్థీషియా. లోకల్ అనస్థీషియా అంటాం. అంటే
సపోజ్ ఓన్లీ వేలికే సర్జరీ ఉంది, చిన్న జస్ట్ ఒక కుట్టు వేయాలి, చిన్న లాసరేషన్ వౌండ్ ఉంది, అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ ఈ వేలు మట్టుకు మాత్రమే అనస్థిషియా ఇస్తామన్నమాట. దాన్ని లోకల్ అనస్థిషియా. సో డిపెండింగ్ ఆన్ ది సర్జరీ, డిపెండింగ్ ఆన్ ద నీడ్, అప్పుడప్పుడు పేషెంట్ రిక్విజిషన్ కూడా తీసుకుంటాం. అంటే సపోజ్ పేషెంట్ నాకు కాన్షియస్ స్టేట్లో ఉండాలని లేదు, నేను కంప్లీట్లీ అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోయి నేను ఏం చూడొద్దు చేయొద్దు అంటే దాన్ని మనం రెస్పెక్ట్ చేస్తాం. అప్పుడు ఏ సందర్భాల్లో అయినా అప్పుడు జనరల్ అనస్థిషియా ఇచ్చేస్తాం. ఇంకొకటి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లాగా అనుకుంటాం అన్నమాట. సపోజ్ ప్లాన్ ఏలో మనం స్పైనల్ అనస్థిషియా ప్లాన్ చేసాము, కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంచెం ప్యాచీ ఎఫెక్ట్ వచ్చినా, కొంచెము ఆ నీడ్కి సరిపోలేదు అనుకున్నా కానీ దెన్ వీ కన్వర్ట్ ఇట్ ఇంటూ జనరల్ అనస్థిషియా అనమాట. సో సారాంశం ఏంటంటే ఇన్ కంక్లూజన్ ప్రతి సర్జరీకి బ్యాకప్ జనరల్ అనస్థిషియా ఉంచుకోవాల్సిందే, ఆ విధంగానే ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు చిన్నపిల్లలకు మత్తు ఇవ్వకూడదా? నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లలకు మత్తు ఇవ్వకూడదా, వాళ్ళ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది అంటుంటారు, కానీ నిజమా డాక్టర్ గారు అది? ఇది ఒక అపోహ మాత్రమే సార్. బేసికలీ ఏంటంటే ఇంట్రా ఫీటల్ సర్జరీస్ ఎరా ఇది, అంటే ఫీటస్ గర్భంలో ఉన్నప్పుడే మనం సర్జరీస్ చేసే ఎరా ఇదన్నమాట. కొన్ని కంజనిటల్ డిఫెక్ట్స్ ఉంటాయి, డిటెక్షన్ చేస్తాము 4th month 5th month లోనో డిటెక్షన్ చేస్తాము. చేసిన తర్వాత మనకు పలానా ప్రాబ్లం ఉంది అని, రీసెంట్ గా కూడా నాకు ఒక కేసు వచ్చింది ఇలాగే, ప్రెగ్నెన్సీ 5th month లో ఉంది, ఇంట్రాయూటరైన్ అనామలీ ఉంది, కంపల్సరీ మనం ఇంట్రాయూటరైన్ సర్జరీ చేయాల్సిందే అన్నమాట. అప్పుడు మత్తిస్తాము. బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని కంజనైటల్ అనామలీస్ వస్తాయి, హార్ట్ కరెక్షన్స్ కొన్ని, లేకపోతే ఏనస్ ఇన్పర్ఫరేట్ ఏనస్ మోసుకుపోవడము, ఇవి మోసుకుపోవడము అలాంటిది, విచ్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్. సో మనం సర్జరీ చేస్తే గానీ అవి కరెక్షన్ కావు అన్నట్టు అనమాట, లైఫ్ సస్టైన్ అవ్వదు. అలాంటప్పుడు కూడా అనస్థిషియా ఇస్తాం. సో ఇది పెద్ద అపోహ మాత్రమే, ఏ ఏజ్ కైనా అనస్థిషియా ఇవ్వచ్చు. ఇట్ ఈస్ ఆల్ గార్డెడ్ అన్నమాట. అంటే ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద నీడ్, వాళ్ళ బాడీ వెయిట్ ప్రకారము, నీడ్ ప్రకారం అన్ని టైట్రేట్ చేసుకొని ఇవ్వడం, అది ఒక ఆర్ట్. బేసికలీ ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ పీరియడ్ లో ఇవన్నీ నేర్పబడతాయి అన్నమాట. ఇప్పుడు నా కింద ఆల్మోస్ట్ దాదాపు పర్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఒక 4 students ఉంటారు. ఒకప్పుడు నేను స్టూడెంట్నే, నేను ఈ కోర్స్ అంతా అండర్గో అయ్యి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇప్పుడు నేను పిల్లలకి పాఠాలు చెప్తున్నాను. సో అలాగే ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది, 3 years కోర్స్, 4 years కోర్స్. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో అయితే మీకు ఆల్మోస్ట్ 4 to 6 years కోర్సెస్ ఉన్నాయన్నమాట, మాస్టర్స్. సో ఇదంతా ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ క్వాలిఫైడ్ అనస్థిషియాలజిస్ట్. సో వాళ్ళ చేతుల్లో 99.9% ఏం ఇష్యూస్ ఉండవు. మీకు ఆపరేషన్ చేసే డాక్టర్ ఇద్దరు కోఆపరేషన్ ఉండాలి, కంపల్సరీ. ఇద్దరు కోఆర్డినేట్ చేసుకోవాలి, కోఆపరేషన్ ఉండాలి, ఆ పేషెంట్ చూస్తూ గమనిస్తూ ఉండాలి అని అనుకోవటం. కంపల్సరీ సార్. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వచ్చారు ఏదో పలానా ప్రాబ్లం తోటి, ఫస్ట్ ఫ్రంట్ ఆఫీస్ ఆ ప్రాబ్లమ్ని వాళ్ళ నుంచి విని పలానా డాక్టర్ దగ్గరికి రెఫర్ చేస్తారు. సో అండ్ సో ప్రాబ్లం ఉన్నది, సపోజ్ గ్యాస్ట్రో ప్రాబ్లం ఉన్నది, గ్యాస్ట్రో డిపార్ట్మెంట్కి, న్యూరో ప్రాబ్లం న్యూరో డిపార్ట్మెంట్కి రెఫర్ చేస్తారు. ఆర్ కొంతమంది పేషెంట్స్ ఏంటంటే తెలుసుకొని వస్తారు. సో వన్స్ దట్ ఓపీ కన్సల్టేషన్ విత్ దట్ కన్సల్టెంట్ ఈజ్ ఓవర్ అండ్ ఆ పేషెంట్ కి సర్జరీ అవసరం ఉంది అంటే నెక్స్ట్ పర్సన్ టు రెఫర్ ఇస్, అంటే కొన్ని సబ్జెక్ట్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ పర్సన్ టు రెఫర్ ఇస్ అన్ అనస్థిషియాలజిస్ట్. సో ప్రీ అనస్థిషియా చెకప్ అన్నమాట, ప్రీ అనస్థిషియా క్లినిక్ అని ఉంటుంది. సో అక్కడ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ లో కూర్చొని ఉంటారన్నమాట క్వాలిఫైడ్ అనస్థిషియాలజిస్ట్. వాళ్ళ పని ఏంటంటే పేషెంట్ ని ఇంటర్వ్యూ చేయడం అన్నమాట, హిస్టరీ టేకింగ్, ఎగ్జామినేషన్, ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉన్నది, వర్కప్ ఎలా ఉన్నది, అసలు ఏ సర్జరీకి వచ్చారు అండ్ దీనికి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ ఉన్నాయి అన్ని చూసుకొని దెన్ వీ గివ్ సంథింగ్ కాల్డ్ అస్ ఫిట్నెస్ అనమాట. సో ఒకవేళ సపోజ్ పేషెంట్ కొంచెం అన్ఫిట్ ఉన్నారు అండ్ సర్జరీ ఇస్ అన్ ఎలెక్టివ్ సర్జరీ, మనం వెయిట్ చేయొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఆప్టిమైజేషన్ చేస్తాం అనమాట ఆ కండిషన్. సపోజ్ బీపీ అన్కంట్రోల్డ్ ఉంది, షుగర్ అన్కంట్రోల్డ్ ఉంది, థైరాయిడ్ అన్కంట్రోల్డ్ ఉంది, వాటిని నియర్ నార్మల్ కంట్రోల్ లెవెల్స్ కి తీసుకొచ్చేసేసి దెన్ వి పోస్ట్ దెమ్ ఫర్ సర్జరీ. సో సర్జరీకి కావాల్సిన రిక్వైర్డ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట బిఫోర్ పేషెంట్ టేకింగ్ అప్ ఫర్ సర్జరీ. అదేంటంటే ఫాస్టింగ్ గైడ్ లైన్స్. సో కంపల్సరీ పేషెంట్ ఫాస్టింగ్ లో ఉండాల్సిందే అన్నమాట ఎలెక్టివ్ సర్జరీస్. ఎమర్జెన్సీ సర్జరీ అనుకోండి, సపోజ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది అండ్ హెడ్ ఇంజరీ అయింది, ఇమీడియట్లీ సర్జరీకి తీసుకెళ్ళాలి. అలాంటప్పుడు ఇమీడియట్లీ వి వీల్ ఇన్ ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటే అన్ని సాధారణమైన పాసిబుల్ అయినవి చేపించేసేసి వి వీల్ ఇన్ ద పేషెంట్. అప్పుడు ఈ కన్సిడరేషన్స్ లైక్ ఫాస్టింగ్ గైడ్ లైన్స్ కానీ అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయా లేవా, అన్కంట్రోల్డ్ ఉందా, కంట్రోల్డ్ ఉందా, అవన్నీ అంటే ఒక సెకండ్ స్టెప్ లాగా చూస్తాం అనమాట.
దాదాపు ఆల్ ది ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ ఎమర్జెన్సీ ఉన్నదంటే అది ప్రయారిటైజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా వెళ్తాం అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్ అ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. కంపల్సరీ ప్రీ అనస్థీషియా చెకప్ లో అన్ని వివరాలన్నీ సేకరించడం, అన్ని డీటెయిల్ గా మనము ఎగ్జామిన్ చేయడము, అండ్ దెన్ ఒక కంక్లూజన్ కి రావడం. అండ్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. సపోజ్ మనకి ఏదన్నా ఇష్యూ ఉంది, ఏదన్నా వాల్యూలో కానీ ఏదన్నా సర్జన్ తో డిస్కషన్ అనమాట. సరే సో అండ్ సో ఉంది, ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ నీడ్స్ ఆప్టిమైజేషన్, విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సపోజ్ బాగానే ఉందంటే అది కూడా ఇంటిమేట్ చేస్తాం, హీస్ ఫిట్ ఫర్ సర్జరీ, దెన్ విల్ టేక్ హిమ్ అప్ ఫర్ సర్జరీ ఆన్ సో అండ్ సో డేట్. సపోజ్ మనకి కార్డియాలజీ అవసరం ఉన్నది ఒపీనియన్, ఆ కార్డియాలజిస్ట్ తో మాట్లాడతాం అనమాట. సార్ ఇది ఇట్లా ఉంది, మరి అతనికి చెస్ట్ పెయిన్ సో అండ్ సో ఒక ప్రీవియస్ హిస్టరీ ఉంది, అతనికి ప్రీవియస్లీ స్టెంట్ వేశారు, ఇలా ఉంది, రక్తం పలచబడే మందులు వాడుతున్నారు, కొన్ని డేస్ ఆపాల్సి వస్తుంది సర్జరీకి, లేకపోతే మనకి ఇంట్రాపరేటివ్ బ్లీడింగ్ ఇష్యూస్ వస్తాయి అని డిస్కషన్ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వస్తాం అనమాట. దెన్ ద సేమ్ థింగ్ వి పుట్ ఇట్ ఆన్ పేపర్. పల్మనాలజిస్ట్ ఒపీనియన్, లంగ్స్ గురించి ఏమైనా ఇష్యూ ఉందంటే పల్మనాలజిస్ట్ తోటి ఒపీనియన్స్. ఇట్ ఈస్ ఆల్ అ టీమ్ అప్రోచ్. అండ్ నౌ మెడికవర్ హాస్పిటల్స్, వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ వీ అప్రోచ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అంటే ప్రతి ఒక కన్సల్టెంట్ ఇన్వాల్వ్ అవుతారు కేసు విషయంలో. ఏమైనా డౌట్ ఉంటే టీమ్ డిస్కషన్స్ జరుగుతాయి, గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయి, అండ్ దెన్ వి ప్రొసీడ్ ఫర్ ద సర్జరీ. ఫైనల్ గా నాకు అర్థం ఏంటంటే ఆ పేషెంట్ రికవర్ అయ్యి హ్యాపీగా ఉండాలి. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు ఏమన్నారంటే మెడికవర్ ఇది చాలా కేర్ తీసుకుంటుంది, మొత్తం అంతా కూడా టీమ్ వర్క్ అని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ. అంతేగాని ఏదో ఆపరేషన్ వచ్చేసి చేసేరు. లేదు, ఇట్స్ నెవర్ లైక్ దట్. సార్ ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్ చేస్తుంటారండి. రైట్ సార్. సిజేరియన్ ఆపరేషన్ చేసినప్పుడు గర్భిణీ స్త్రీ ఇలా భయపడాలి, అంటే పుట్టే అబ్బాయికి కానీ ఆవిడకి కానీ మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వలన ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తుందా? సో ప్రెగ్నెంట్ ఫీమేల్, గివింగ్ అనస్థీషియా టు ప్రెగ్నెంట్ ఫీమేల్ ఈజ్ అనదర్ డిఫరెంట్ ఎంటిటీ, వెరీ ఛాలెంజింగ్ వన్ బేసికలీ, బికాస్ వీఆర్ డీలింగ్ విత్ 2 individuals ఇక్కడ, అది మదర్ అండ్ బేబీ. సో ఈ 2 కన్సిడరేషన్స్ తీసుకోవాల్సిందే. సో మదర్ లో ఛాలెంజెస్, బేబీలో ఛాలెంజెస్. మదర్ బేసికలీ డెలివరీకి వచ్చినప్పుడు మనకు 2 ఆప్షన్స్, ఈదర్ నార్మల్ డెలివరీ కానీ లేదా సిజేరియన్ సెక్షన్ కానీ. అల్టిమేట్లీ బేబీ బయటికి రావాలి. ఫుల్ టర్మా ప్రీ టర్మా అదంతా డిపెండింగ్ ఆన్ ద నీడ్ చూసుకుంటాం అనమాట. ఒకవేళ బేబీకి ఏమన్నా లోపల ఇబ్బంది అవుతుంది, తొందరగా డెలివరీ చేయాలి అని అంటే అగైన్ దేర్ అగైన్ కమ్స్ టీమ్ డిస్కషన్. గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, అనస్థీషియాలజిస్ట్ అందరు ఇన్వాల్వ్ అవుతారు. దాంట్లో సపోజ్ ఆ బేబీ ప్రీటర్మ్ ఉంది, ఇమీడియట్లీ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయాలి అండ్ బేబీని బయటికి తీసుకురావాలి అని అంటే దెన్ వి టేక్ అ డెసిషన్ అనమాట. సో అదొక సినారియో. దెన్ ఇంకోటి ఫుల్ టర్మ్ నార్మల్, ఇది మనకి 2 ఆప్షన్స్ యాజ్ ఎ సెడ్, ఈదర్ నార్మల్ వెజైనల్ డెలివరీ కానీ లేదా సిజేరియన్ సెక్షన్ కానీ. నార్మల్ వెజైనల్ డెలివరీ అవ్వాలి అంటే 3 ఫ్యాక్టర్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. పవర్, ప్యాసేజ్, ప్యాసెంజర్, 3 P's అంటాం అనమాట. పవర్ అంటే లేడీ యొక్క పవర్, తను గట్టిగా పుష్ చేయగలుగుతుందా, మస్కులర్ పవర్ బాగానే ఉందా, ఇంతకు ముందు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, బర్త్ యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేశారంటే పవర్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది, డెలివరీ అనేది కొంచెం స్మూత్ గా అవుతుంది. దెన్ ప్యాసెంజర్, దట్ ఈస్ బేబీ. సపోజ్ బిగ్ బేబీ ఉంది, మోర్ దెన్ 3.5-4 kgs ఉంది, ప్యాసేజ్ చిన్నగా ఉంది, బేబీ కెనాట్ కమ్ అవుట్. సో అల్టిమేట్లీ సిజేరియన్ తోటి మనం బయటికి వస్తుంది. సపోజ్ ప్యాసేజ్ నేరోగా ఉంది, బేబీ నార్మల్ గానే ఉంది, మదర్ పవర్ బాగానే ఉంది, కానీ ప్యాసేజ్ నేరోగా ఉంది, అది కూడా ఒక సందర్భం. అగైన్ యూ విల్ హ్యావ్ టు టేక్ ఫర్ సిజేరియన్ సెక్షన్. సో దీనిలో నార్మల్ వెజైనల్ డెలివరీకి కావాల్సిన జాగ్రత్తలు, అట్ ద సేమ్ టైం సిజేరియన్ కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. నార్మల్ వెజైనల్ డెలివరీకి వచ్చేస్తే ఇప్పుడు మనం కామన్ గా వింటూ ఉంటాం పెయిన్లెస్ లేబర్ అని. ఒకప్పుడు గివింగ్ బర్త్, దట్ టు అండర్గోయింగ్ ఆల్ పెయిన్స్ వాస్ కన్సిడర్డ్ న్యాచురల్. అంటే న్యాచురల్ గా ఆ పెయిన్ ని తను ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ తను కనాలి అన్నట్టు ఉండేదన్నమాట. ద పెయిన్ స్కోర్ ఇఫ్ యూ క్యాల్కులేట్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మన ఫింగర్ ని కట్ చేసుకుంటే ఫ్రాక్చర్ అవుతే ఎంత పెయిన్ వస్తుందో చైల్డ్ బర్త్ పెయిన్ అంత ఉంటుంది. అప్పుడు ఈ కన్సిడరేషన్స్ అన్ని డెఫినెట్లీ అది ట్యాకిల్ చేయాల్సిన విషయమే. సో దానిలో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మోస్ట్ పాపులర్లీ యూస్డ్ మెథడ్ ఈస్ లేబర్ ఎపిడ్యూరల్స్. వాళ్ళకి ఏం చేస్తామంటే ఎపిడ్యూరల్ క్యాథెటర్ అంట ఇక్కడ వెనకాల, ఇదివరకు నేను స్పైనల్ అనస్థీషియా చెప్పాను కదా, అలాంటి టెక్నిక్ ఇది ఎపిడ్యూరల్ అన్నమాట. వెనకాల మేము స్పేసెస్ పాల్పేట్ చేసుకొని వాటిని ఐడెంటిఫై చేసేసి దానిలో నుంచి ఒక క్యాథెటర్ ని పంపిస్తాం అనమాట. ఆ క్యాథెటర్ నుంచి కంటిన్యూస్ గా మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సో దానిలో డైల్యూటెడ్ మెడికేషన్స్ ఉంటాయి, నాట్ లైక్ నార్మల్ మెడికేషన్స్, కొంచెం డైల్యూట్ చేసి ఇస్తామన్నమాట. దీని పర్పస్ ఏంటి అంటే న్యాచురల్ ప్రోగ్రెస్ ఆగకూడదు, బట్ అట్ ద సేమ్ టైం పెయిన్ రిలీఫ్ రావాలి.
ఈ పెయిన్ రిలీఫ్ కూడా ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ నాన్ బేరబుల్ టు బేరబుల్ పెయిన్ అన్నమాట. సో షీ కెన్ బేర్ దట్ పెయిన్. నార్మల్ డెలివరీ అవుతుంది, నార్మల్ డెలివరీ అవుతుంది, కానీ పెయిన్ తక్కువ ఉంటుంది. పెయిన్ తక్కువ ఉంటుంది అన్నమాట. చాలా అంటే అది వాళ్ళు భరించేలాగా ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ ద బ్యూటీ అబౌట్ లివర్ ఎపిడ్యూరల్స్ అన్నమాట. సో బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ క్యాథెటర్ ఒక 12 to 24 hours ఉంచేసేసి దాని తర్వాత తీసేస్తాం అన్నమాట. దిస్ ఇస్ అబౌట్ నార్మల్ డెలివరీ. నెక్స్ట్ కమ్స్ సిజేరియన్ సెక్షన్. సో సిజేరియన్ సెక్షన్ ఏంటంటే ఇదివరకు నేను చెప్పినట్టు స్పైనల్ అనస్థీషియా. సో వెనకాల భాగంగా మనం ఇస్తే తనకి హాఫ్ బాడీ అనస్థీషియా వస్తుంది అన్నమాట. ఇవన్నీ తిమ్మిరి పడిపోతాయి, ఇక్కడ నుంచి అంతా నంబ్ ఉంటుంది అన్నమాట. పేషెంట్ మాట్లాడొచ్చు, పేషెంట్ చూడొచ్చు, బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత బేబీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ మనం చూడొచ్చు అన్నమాట. దట్ ఈస్ స్పైనల్ అనస్థీషియా. కొన్ని సందర్భాలు ఉంటాయి, అప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, సపోజ్ తనకి బ్లీడింగ్ అవుతుందో లేకపోతే లోపల ఫీటల్ డిస్ట్రెస్ లో ఉంది, తొందరగా చేయాలి, అలాంటప్పుడు మనకి ఎక్కువ టైం ఉండదు. అలాంటప్పుడు తొందరగా థియేటర్కి షిఫ్ట్ చేసేసేసి డైరెక్ట్ జనరల్ అనస్థీషియా ఇచ్చేస్తాం అనమాట. సో దట్ ఈస్ కంప్లీట్ అనస్థీషియా అనమాట. అయిపోయిన తర్వాత రికవరీ చేయడం. డాక్టర్ గారు, ఫుల్ బాడీ మత్తుకిను లోకల్ అనస్థీషియాకి అన్న డిఫరెన్స్ ఉందంటారా? డబ్బులు ఖర్చు అవుతుంటారా, లేకపోతే ఎప్పుడు ఎందుకని, ఏంటి తేడాని? యాజ్ ఐ సెడ్ సార్, డిపెండింగ్ ఆన్ అవర్ నీడ్ విల్ గో ఫర్ దట్ అనస్థీషియా, టైప్ ఆఫ్ అనస్థీషియా. అది మీరు డిసైడ్ చేస్తారు. లోకల్ అనస్థీషియా సరిపోద్ది అనుకుంటే లోకల్ అనస్థీషియా. సపోజ్ చిన్న సర్జరీ ఉందనుకోండి, దానికి ఓన్లీ లోకల్ అనస్థీషియా తోటే అయిపోతుంది. దాని ఖర్చు ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది. చిన్న సర్జరీ అండ్ అనస్థీషియా యూజ్ చేసింది కూడా ఓన్లీ 1 or 2 drugs ఉంటాయి, తక్కువ మోతాదులో ఉంటుంది. అట్ ద సేమ్ టైం జనరల్ అనస్థీషియా, సపోజ్ సర్జరీ కొంచెం మోడరేట్ పెద్ద సర్జరీ ఉన్నది అండ్ ఓన్లీ అది జనరల్ అనస్థీషియాలోనే చేయాల్సి రావడము, అలాంటప్పుడు జనరల్ అనస్థీషియాకి వెళ్తాం. సో ఆ జనరల్ అనస్థీషియాలో డెఫినెట్లీ మనము నంబర్ ఆఫ్ డ్రగ్స్ వాడతాము. ఖర్చులు డెఫినెట్లీ నార్మల్ ఈ లోకల్ కన్నా అయితే ఖర్చులు కొంచెం ఎక్కువనే అవుతాయి. అండ్ డిశ్చార్జ్ కూడా డిపెండింగ్ ఆన్ ద నీడ్. సపోజ్ పెద్ద సర్జరీ అనుకోండి, డిశ్చార్జ్ కొంచెం లేట్ అవుతుంది. డే కేర్ సర్జరీ లాగా వచ్చారనుకోండి, చిన్న సర్జరీయే బట్ స్టిల్ దానికి జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సి రావడం జరిగింది అనుకోండి, డే కేర్ సర్జరీ లాగా డిశ్చార్జ్ చేస్తాం. డే కేర్ అంటే విత్ ఇన్ 24 hours ఆఫ్ అడ్మిషన్ అనమాట. ఇప్పుడు వేణుగోపాల్ డాక్టర్ గారు, మీరు సుమారుగా నేను విన్నది ఏంటంటే కొన్ని పెద్ద ఆపరేషన్ 18 గంటలు 17 గంటలు 20 గంటలు అలా పడుతుంది అంటారు. పెద్ద ఆపరేషన్స్, టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అప్పుడు మీరు ఎలా సార్ మరి భోజనం చేయాలి, టిఫిన్ చేయాలి, ఏదో టాయిలెట్కి వెళ్ళాలి, ఏంటో ఎలా సార్ ప్రొసీజర్? మంచి ప్రశ్న సార్. యాక్చువల్లీ నాకు రీసెంట్ గా వన్ ఆఫ్ ద పేషెంట్స్, యాక్చువల్లీ నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళాను. దాదాపు సర్జరీకి అమ్మ మీకు ఒక 10-12 hours పడుతుంది అన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ అడిగారు అనమాట. ఏంటంటే సార్ 10-12 hours అంటే మరి మీరు బ్రేక్ తీసేసుకుంటారా మధ్యలో, మరి తను అలాగే ఉంటారా, లేకపోతే మత్తు నుంచి రికవర్ చేసి మీరు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మత్తు ఇస్తారా? అలా ఉండదు సార్. ఎన్ని అవర్స్ సర్జరీ ఉంటే అన్ని అవర్స్ మానిటరింగ్ ఉంటుంది. యాజ్ ఐ సెడ్, ఇట్స్ ఆల్ అ టీమ్ జాబ్, టీమ్ వర్క్. వీ హ్యావ్ సెట్ ఆఫ్ టీమ్ మెంబర్స్. సో ఒక షిఫ్ట్ లో ఒక టీమ్ మెంబర్స్ ఉంటారు, నెక్స్ట్ షిఫ్ట్ లో కొంతమంది ఉంటారు, నెక్స్ట్ షిఫ్ట్ లో కొంతమంది ఉంటారు, నైట్ స్లాట్స్ లో కొంతమంది ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ఆల్ లెడ్ బై అ టీమ్ లీడర్. సో ఆ టీమ్ లీడర్ ఏంటంటే ముందే డిసైడ్ చేసుకుంటారు అసలు ఎలా ఈ సర్జరీకి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంతమంది టీమ్ మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సర్జరీ అప్పుడు, సర్జరీ తర్వాత కూడా ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ద సర్జరీ తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. నౌ అందుకని అనస్థీషియాలజిస్టులని ఇప్పుడు రైట్ నౌ ద లేటెస్ట్ టర్మ్ ఇస్ పెరి ఆపరేటివ్ ఫిజిషియన్స్ అనమాట. పెరి ఆపరేటివ్ ఫిజిషియన్స్. పెరి ఆపరేటివ్ ఫిజిషియన్స్ అంటే పిఓపి అనుకోవచ్చండి. పెరి ఆపరేటివ్ ఇన్ షార్ట్ గా అంతే సార్, పిఓపి అంతే సార్ ఇన్ షార్ట్ గా. సో పెరి ఆపరేటివ్ మీనింగ్ ఏంటంటే ఆపరేషన్ కన్నా ముందు, దట్ మీన్స్ ఇవాల్యుయేషన్ లో కానీ ఫిట్నెస్ ఇవ్వడంలో కానీ వాళ్ళ రోల్ ఉంటుంది. ఆపరేషన్ అప్పుడు ఇంట్రా ఆపరేటివ్, ఆపరేషన్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూలో. సో అందుకనే వీళ్ళని పెరి ఆపరేటివ్ ఫిజిషియన్స్ అన్నమాట. చుట్టూ మొత్తం అయిందండి, అంటే ముందు తర్వాత జరిగేటప్పుడు ఆ తర్వాత మొత్తం అన్ని చూడాలి. రైట్ సార్, రైట్. సో దీనికి ఏంటంటే టీమ్స్ ఉంటారు కంపల్సరీ. ఇప్పుడు ప్రీ ఆపరేటివ్ ఒక టీం ఉంటుంది, ఇంట్రా ఆపరేటివ్ మళ్ళీ టీమ్స్ ఉంటాయి, పోస్ట్ ఆపరేటివ్ టీమ్ ఉంటుంది అన్నమాట. సో ఆల్ అ టీమ్ వర్క్, కోఆర్డినేటెడ్ వర్క్. అంతా ఇక్కడ ఏ స్టేజ్ లో కూడా అన్ని ఇంటరాక్షన్ తోటి, డిస్కషన్స్ తోటే జరిగే పని అనమాట. సో త్రూఅవుట్ ద సర్జరీస్, ఎంత లాంగ్ సర్జరీస్ అయినా కానీ త్రూఅవుట్ ద సర్జరీస్ ప్రెసెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ అనస్థిషియాలజిస్టులు ఉంటారు. అయిపోయిన తర్వాత రికవరీ రూమ్ లో కూడా మళ్ళీ సేమ్ ప్రెసెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ అనస్థిషియా. సో అలానే అందుకనే మనం పెద్ద సర్జరీస్, ఇప్పుడు సపోజ్ మీరు మనం చూసుంటారు ఇటలీలో అనుకుంటా, సైమేస్ ట్విన్స్ అంటాం, వాళ్ళు అతుక్కొని పుడతారు. సో వాళ్ళని సెపరేట్ చేయాలి.
వన్ ఆఫ్ ద వెరీ డిఫికల్ట్ సర్జరీస్ అన్నమాట వరల్డ్ ప్రపంచంలో. ఆల్మోస్ట్ అలాంటి సర్జరీస్ 36 to 48 hours టైం పడుతుంది అన్నమాట. ఆ టైం అంతా కంపల్సరీ సర్జికల్ టీమ్, అనస్థిషియా టీమ్ అందరూ ఉంటారు. ఈవెన్ సర్జికల్ టీమ్స్ కూడా వాళ్ళు కూడా టీమ్స్ ఉంటారన్నమాట. సపోజ్ దే వాంట్ టు టేక్ అ బ్రేక్, నెక్స్ట్ టీమ్ విల్ కమ్. వాళ్ళు భోజనం ఏదైనా చేసేసి మళ్ళీ దే గెట్ బ్యాక్ టు ద వర్క్ అన్నమాట. ఏదైనా టక్కున ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, మధ్యలో డిస్క్రబ్ అయ్యి వాళ్ళు కాల్ అటెండ్ చేసేసి మళ్ళీ వస్తారనమాట. సో ఇట్స్ ఆల్ టీమ్ వర్క్, కోఆర్డినేటెడ్ వర్క్, అండ్ త్రూ అవుట్ ద ప్రొసీజర్ వీఆర్ ఆల్వేస్ దేర్ అనమాట. అది మొత్తాన్ని అనస్థిషియా అది అంటే నాటకాలు ఉండేవి, కృష్ణుడు 1, కృష్ణుడు 2 అలా ఉండేయండి. అలాగే అనస్థిషియా 1, అనస్థిషియా 2 ఉంటారు, కాకపోతే మానిటరింగ్ ఉంటుంది కంపల్సరీ. తనకు టీమ్ లీడర్ ఉంటారు కాబట్టి ఆయన కోఆర్డినేట్ చేసుకుని ఉంటారు, టీమ్ లీడర్ ఉంటారు కంపల్సరీ. ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఆల్రెడీ నేను అక్కడ అన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాను మా థియేటర్ లో కూడా. నాకు అక్కడ ఒక సెకండ్ ఇన్ఛార్జ్ కూడా ఉంటారన్నమాట. వాళ్ళకి ఏదైనా సపోజ్ నాకు ఏమైనా ఇష్యూ ఉన్నది ఏదన్నా అంటే ఇమీడియట్లీ నాకు కాల్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ వి కోఆర్డినేట్ అనమాట. అది ఇప్పుడు డాక్టర్ గారు మనం ఎక్కువగా న్యూస్ పేపర్లో చూసానమాట, ఘంటసాల పాటలు పెట్టి ఆపరేషన్ చేసేసారు అని చెప్తుంటారు. నేను ఇవాళ కూడా చూశాను, ఒక ఛత్రపతి శివాజీ ఏదో సాంగ్ విన్నాడటండి, వీరావేశంతో కోసేసుకున్నాడంట. మళ్ళీ ఆ ఆపరేషన్కి వీళ్ళు మత్తుమంది ఇవ్వకుండా అదే సాంగ్ పెట్టి వాళ్ళు ఆపరేషన్ చేశారు. అయితే ఫస్ట్ సందర్భం ఒక సందర్భం సార్, మీరు నెక్స్ట్ ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చారో అదొక సందర్భం సార్. ఫస్ట్ సందర్భం ఏంటి అంటే అవేక్ క్రేనియోటమీస్ అంటాం అనమాట. అంటే అవేక్ అంటే పేషెంట్ అవేక్ ఉన్నాడు, క్రేనియోటమీ అంటే తల సర్జరీ అనమాట. దాంట్లో ఏంటి అంటే ఇంట్రాక్రేనియల్ ట్యూమర్స్, ఏవైనా బ్రెయిన్ లో ఉన్న ట్యూమర్స్, సపోజ్ దాని సైజ్ పెద్దగా ఉంది అండ్ ఒక క్రిటికల్ రీజన్ లో ఉంది ఆ ట్యూమర్, దాని సరౌండింగ్ స్ట్రక్చర్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి, డ్యామేజ్ అవుతాయి అనే దృష్టిలో పెట్టుకొని అవేక్ క్రేనియోటమీస్ అనేవి పాపులర్ గా వచ్చాయన్నమాట. దాంట్లో ఏంటంటే మేము ఓన్లీ ఈ స్కాల్ప్ రీజియన్ మాత్రమే అనస్థిషియా ఇస్తాం అనమాట, ఓన్లీ ఈ తల వరకు మాత్రమే. అయితే దాన్ని స్కాల్ప్ అనస్థిషియా అంటాం అనమాట, స్కాల్ప్ బ్లాక్ అంటాం. సో అది ఇచ్చిన తర్వాత పేషెంట్కి ఏంటంటే లైట్ గా మ్యూజిక్ పెడతాం, సర్జరీ జరుగుతూనే ఉంటుంది. ఈ సర్జరీలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, సరౌండింగ్ ఏరియాస్, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమైనా టచ్ చేస్తున్నారా, జాగ్రత్తగా వెళ్తున్నారా లేదా అనేవి చూసుకొని ఆ ట్యూమర్ ని ఎక్సర్సైజ్ చేస్తారన్నమాట. అలాంటి సందర్భాల్లో లైట్ మ్యూజిక్ కూడా పెడతాం అన్నమాట. పేషెంట్ ని అవేక్ ఉంచడం చాలా చాలా ముఖ్యం ఇలాంటి సర్జరీస్ లో, బికాస్ we want certain instructions to be followed by the patient. చేపెత్తమనో లేకపోతే ఒక వేలు చేయమనో అన్నారు అనుకోండి. అబ్సల్యూట్లీ సార్, బికాస్ ఆ సరౌండింగ్ ఏరియాస్ ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నమాట. మనకి ఈ చెయ్యి మూవ్ అవ్వాలన్నా, ఈ కాల్ మూవ్మెంట్ చేయాలన్నా ఇంపార్టెంట్ సెంటర్స్ ఉన్నాయి మనకి బ్రెయిన్ లో. సో ఈ ట్యూమర్ దాని చుట్టుపక్కల ఉంది అనుకోండి, మనకి ఆ చుట్టుపక్కల ఏరియాస్ డ్యామేజ్ చేయకుండా ఉంచడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి సందర్భాల్లో ఏం చేస్తామంటే పేషెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం మధ్య మధ్యలో. కుడ్ యూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్, కొంచెం చేయి ఎత్తుతారా, కాలు ఎత్తుతారా, వేలు కదిలిస్తారా అనేది. సపోజ్ పేషెంట్ ఒకనొక స్టెప్ లో అసలు లెవెల్ ఎత్తలేకపోతున్నారు అని అన్నారు అనుకోండి, అప్పుడు మేము ఏంటంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్, ఓకే మనం ఆ ఏరియాకి దగ్గరలో ఉన్నాం, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఆర్ఎల్స్ కొంచెం పుల్ బ్యాక్ చేయాలి అనేది మైండ్ లో తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ అవేక్ క్రేనియం. సెకండ్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చారు, చెయ్యి కట్ చేసుకున్నాడు, వేలు కట్ చేసుకున్నాడు, మళ్ళీ అదే శివాజీ పాట పెట్టేసేసి సర్జరీ చేశారు. అది మోస్ట్లీ వాళ్ళకి లోకల్ అనస్థిషియా ఇచ్చేసేసి మైల్డ్ గా సెడేషన్ కూడా ఇచ్చేసేసి మ్యూజిక్ పెట్టేసేసి సర్జరీ చేయడం. దిస్ ఇస్ సెకండ్ సినారియో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది డాక్టర్ గారు, రైట్ సార్? అదేమన్నా మన డిపార్ట్మెంట్ ఉపయోగపడుతుందా ఎనస్థియాలజీ? కంపల్సరీ, ఎనీ టెక్నాలజీ. ఇప్పుడు దిస్ ఇస్ ది ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. And the center which I head is the Robotic Surgery Center. So one of the actually innovations of artificial intelligence is the robo machine. So ఇప్పుడు మనం రోబో మెషిన్ తోటి సర్జరీస్ చేస్తాం. కామన్ గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ రోబో ఏమైనా ఆపరేట్ చేస్తుందా? రోబో విల్ నాట్ ఆపరేట్. వీఆర్ టేకింగ్ ది హెల్ప్ ఆఫ్ రోబో. బేసికలీ ఓపెన్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్, నౌ ది అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీస్, ఇలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనమాట. రోబోటిక్ సర్జరీస్ ఏంటంటే దానికి కన్సోల్ పార్ట్ అని ఉంటుంది, ఎక్కడైతే సర్జన్ కూర్చుంటాడో దాన్ని కన్సోల్ పార్ట్ అంటాం అనమాట. ఆ కన్సోల్ లో కూర్చొని సర్జన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ దాన్ని మూమెంట్స్ చేస్తే అక్కడ రోబోటిక్ ఆర్మ్స్ అనేవి అక్కడ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర, పొట్ట కానీ లేకపోతే వాట్ ఎవర్ పార్ట్.
సో ఇక్కడ నుంచి సర్జన్ ఆపరేట్ చేస్తుంటే అక్కడ ఆర్మ్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట. వీఆర్ టేకింగ్ ది హెల్ప్ ఆఫ్ రోబో, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫ్యూచర్ లో కూడా అలాగే అనస్థీషియాలో కూడా డెఫినెట్లీ లాట్ ఆఫ్ చేంజెస్ విల్ కమ్. ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్, అన్ని మానిటర్స్ ఒకే దగ్గర కనిపించే విధంగా వాళ్ళ వైటల్స్ పారామీటర్స్, అంటే ఒక రూమ్ లో ఉండి వాళ్ళ వైటల్స్ చూసుకోవచ్చు అనమాట. ఇలాంటివి డెఫినెట్లీ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ రాబోతుంది రాబోయే కాలంలో. అండ్ టెక్నాలజీ యూజ్ అనేది వి షుడ్ వెల్కమ్ ఇట్, రాదర్ దెన్ అయ్యో జాబ్స్ ఏమైనా పోతాయా, ఇదేమన్నా అవుతుందా, ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అని. డెఫినెట్లీ హ్యూమన్ టచ్ కెనాట్ బి రీప్లేస్డ్, ఎస్పెషలీ మెడికల్ ప్రొఫెషన్ లో human touch is irreplaceable. We should be able to take the help of the technology rather than getting feared, అయ్యో టెక్నాలజీ ఏమైనా మనం రీప్లేస్ చేస్తుందా అని. సో అలాగే అనస్థీషియాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ కమ్ ఇన్ టు రోల్, అండ్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నాకు అర్థమైంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అనుకోండి, మీ పని ఈజీగా ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క వెయిట్ ఎంత ఉంది, ఏజ్ ఎంత ఉంది, ఆ మెడిసిన్ అది అతనికి ఉన్న కాంప్లికేషన్స్ ఇచ్చాం అనుకోండి, ఎంత క్వాలిటీ వాళ్ళు ఎంత క్వాంటిటీ వాళ్ళు తెలిసిపోద్దాం. అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు మనం జస్ట్ అది మీకు సెకండ్ వెరిఫికేషన్ కి, అంటే మీరు అనుకున్నారు ఆ మిషన్ కూడా అదే అంది అనుకోండి, పర్ఫెక్ట్ క్లిక్ ఆఫ్ బటన్ అన్నమాట. మనం అనుకున్నాం, మీరు అన్నట్టు మనం పలానా డోస్ క్యాల్కులేషన్స్ అవన్నీ చేసాము, అండ్ సేమ్ థింగ్ మనం ఎంటర్ చేసాము, అండ్ సేమ్ థింగ్ కోరిలేట్ అవుతుంది. ఇట్ మేక్స్ థింగ్స్ ఈజియర్, అండ్ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బిల్డ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మేమంతా ఆన్లైన్ డేటా ఎంట్రీ చేస్తున్నాము, పేపర్లెస్ అయిపోయాము ఇప్పుడంతా. ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్స్ లో మేము దాదాపు ఒక 1 year నుంచి ఆన్లైన్ డేటా ఎంట్రీ అనమాట. అక్కడ కూడా టెక్నాలజీని వాడుతున్నాం, అండ్ ఇట్ హాస్ మేడ్ థింగ్స్ వెరీ ఈజియర్ అనమాట. అంటే ఇంట్లో కూర్చొని కూడా నేను పేషెంట్ ని రివ్యూ చేసుకోవచ్చు, అసలు ఎలా ఉన్నాడు పేషెంట్, వైటల్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి మెడికేషన్స్ చేంజెస్, అవి డిశ్చార్జ్ ప్రాసెస్, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు టక్ మనకి మెసేజ్ రావడము, దట్ సో అండ్ సో పేషెంట్ హస్ కమ్ ఇన్ టు అడ్మిషన్ అని. డెఫినెట్లీ మేడ్ చేంజెస్. ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ థింగ్స్ ఈజియర్, స్మూతర్, ఎస్పెషలీ మన ఇండియా లాంటి కంట్రీలో విచ్ ఇస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీలో టెక్నాలజీ యూసేజ్ అనేది కంపల్సరీ రావాల్సిందే, అండ్ వీ హ్యావ్ టు వెల్కమ్. దాన్ని స్వాగతించాలి, కంపల్సరీ వెల్కమ్ వాడాలి, వెల్కమ్ చేయాలి. వాటితోటి మనకు పని డెఫినెట్లీ ఈజీ అవుతుంది. మేము పాత సినిమాలు చూసాం డాక్టర్ గారు, మీరు చూసారు లేదు నాకు ఐడియా లేదు, కానీ ఒక ఆపరేషన్ చేస్తారు 24 గంటల వరకు మేము ఏం చెప్పలేమండి. ఆయన కళ్ళు తెరిస్తే అది మా జోక్ అనమాట, జోక్స్ అనమాట. కళ్ళు తెరిస్తే బతికినట్టు, కళ్ళు తెరిస్తే పైకి వెళ్ళినట్టు అని జోక్స్ అనమాట. మీరు విన్నారా లేదు? అవును సార్. అంటే పూర్వం ఆ సిస్టమ్ ఉండేదండి. మీరు సినిమాస్ గురించి వస్తే నాకు ఒకటి, యూజువల్లీ నేను మూవీస్ చూస్తున్నప్పుడు కామన్ గా నేను చూస్తూ ఉంటా అన్నమాట. సర్జరీ సందర్భం వస్తుంది, సర్జరీ చేయాలి అది ఇది అని అంటారు. ఆపరేషన్ థియేటర్ మొత్తం ఓపెన్ గా ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళిపోతారు, బయట నుంచి చూస్తూ ఉంటారు. పేషెంట్ అటెండర్స్, పేషెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ బయట నుంచే చూస్తూ ఉంటారు. పేషెంట్ అక్కడ బెడ్ మీద ఉంటాడు, జస్ట్ ఒక ఆక్సిజన్ మాస్క్ పెట్టుంటది, కింద సర్జరీ జరుగుతూ ఉంటది. అయినా సినిమాల వరకే సార్ అది. డెఫినెట్లీ అంత ఈజీగా ఉండదు. డెఫినెట్లీ కొంచెం ప్రొఫెషనల్ వేలో ఉంటుంది, కాంప్లికేటెడ్ ఉంటుంది, ఆపరేషన్ థియేటర్ లో జరగాల్సింది ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు ఆపరేషన్ అయిపోయిన తర్వాత కళ్ళు తెరిస్తే బతికినట్టు, కళ్ళు మూస్తే అన్నట్టు కాదు. ఇప్పుడు నేను మీకు ఇదివరకే చెప్పాను, లాంగ్ సర్జరీస్ ఉన్నాయి, అలాంటప్పుడు పేషెంట్ కి మేమే రెస్ట్ ఇస్తాము, సెడేషన్ లో పెట్టేస్తాము, ఆపరేషన్ తర్వాత వెంటిలేటర్ మీద పెడతాము. తనంతలు తను కొంచెం ఎఫర్ట్స్ బాగున్నాయి, ఆక్సిజన్ లెవెల్ బాగుంది అని అన్నప్పుడు మళ్ళీ రికవరీ చేస్తాం అన్నమాట, వెంటిలేటర్ నుంచి తీసేసి. సో ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న గ్యాడ్జెట్స్, ఇప్పుడున్న అడ్వాన్స్ డెవలప్మెంట్స్, మార్టాలిటీ అనేది చాలా చాలా తగ్గిపోయింది, మార్బిడిటీ అనేది చాలా చాలా తగ్గిపోయింది అనమాట. సో దోస్ ఆర్ ఓల్డ్ డేస్. అది డెఫినెట్లీ లాట్ ఆఫ్ చేంజెస్ హావ్ కమ్, అండ్ ఇన్ ఫ్యూచర్ యాజ్ ఐ సెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా లాట్ ఆఫ్ చేంజెస్ వస్తూ ఉంటాయి, అండ్ అప్డేట్ అవుతూ ఉండాలి. అది ఏ ఏజ్ అయినా, ఎప్పుడైనా, ఎవరైనా, మెడికల్ ఫీల్డ్, ఇన్ఫాక్ట్ ఎనీ ఫీల్డ్ మనం అప్డేట్ అవ్వాలి. అందులో ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్ లో మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిందే. With the technology, we have to work with the technology and then go with the technology. ఇప్పుడు డాక్టర్ గారు మన ఈ ఆపరేషన్ చేసినప్పుడు బాగా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది? సుమారుగా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారు? నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి ఇప్పుడు తీసుకుంటే 16 years సార్. 16 ఏళ్ల బాలుడు మీరు. 16 ఈ 16 years లో బాగా సంతోషం కలిగిన సంఘటనలు ఉంటాయి ఖచ్చితంగా. ఆ రోజు నేను చాలా సంతోషించానండి. నేను అనుకున్నది ఒకటి, చాలా టైం పడుతుంది అనుకున్నాను, వెంటనే పేషెంట్ రికవర్ అయ్యారు, చాలా సంతోషంగా ఉంటుంది మీకు. ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే మీకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి అవార్డులు ఉంటాయండి డాక్టర్స్ కి.
దానికన్నా నాకు తెలిసినంత వరకు ఆ పేషెంట్ వచ్చి ఈ అబ్సల్యూట్లీ ఆపరేషన్ నాకు పెయిన్ లేకుండా జరిగిందండి అన్న మాటలు ఇంకా ఒక అవార్డుతో సమానం అనుకుంటున్నా. అబ్సల్యూట్లీ సార్, మీరు అన్న మాటలకే ఉమ్, మోస్ట్ గ్రాటిఫైయింగ్, మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఏంటంటే ఒక పేషెంట్ రికవరీ అయిపోయిన తర్వాత ఉమ్. డిశ్చార్జ్ అప్పుడు స్మైల్ తో వెళ్తారు చూడండి, బాయ్ సార్ అని. అవునండి, అది మోస్ట్ గ్రాటిఫైయింగ్ అండ్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ అండి. అవును, సో ఈ అవార్డ్స్, రివార్డ్స్, దీస్ ఆర్ ఆల్ సెకండరీ, టెర్షరీ మాకు. అవును. దట్ ఈస్ ద మోస్ట్ గ్రాటిఫైయింగ్ అండ్ సాటిస్ఫై. అట్ ద సేమ్ టైం ఏదన్నా పేషెంట్ నార్మల్ వేలో వెళ్తున్నది కొంచెం ఏదైనా అబ్నార్మల్ అయితే కూడా ఇంటికి వెళ్ళి స్ట్రెస్ఫుల్ అయ్యే రోజులు ఎన్నో ఉంటాయి అన్నమాట. అవును. అన్నాలు మానేసుకోవడము, మైండ్ లో అదే తిరగడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఉమ్, సో ఛాలెంజింగ్ కేసెస్ గురించి వచ్చేస్తే డెఫినెట్లీ దర్ ఆర్ మెనీ ఛాలెంజింగ్ కేసెస్ సార్. దాంట్లో Hmm. కొన్ని రియల్లీ గ్రాటిఫైయింగ్, సాటిస్ఫైయింగ్ ఇచ్చే మాత్రం కొన్ని ఉంటాయి. అవి Hmm. గుర్తు తెచ్చుకొని ప్రౌడ్ గా ఫీల్ అవ్వడము, సంతోషించడం అన్నమాట. సో అలాంటి కేసెస్ ఏంటంటే అంటే బహుశా వేణుగోపాలే ఇది తప్ప ఇంకెవరు చేయలేరేమో అని ఒక్కసారి అనిపిస్తుంది. ఎస్ ఎస్ ఈ కేసుని నేను తప్ప ఇంకెవరు చేయలేరు. డెఫినెట్లీ సార్, డెఫినెట్. అలాంటివి ఫియోక్రోమోసైటోమా అని మెడికల్ కండిషన్ అన్నమాట. అది ఉమ్, దానికి ఏంటంటే మన అడ్రినల్ గ్లాండ్ అనేది ఉంటుంది. కిడ్నీకి పై భాగంలో అడ్రినల్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఆ గ్లాండ్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మన బాడీలో అడ్రినల్ లెవెల్, నార్ అడ్రినాలిన్, ఇవన్నీ హార్మోన్ సెక్రెట్ చేయడం అనమాట. అడ్రినాలిన్ అంటే మన ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్, మన కోపం వచ్చినప్పుడు బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ అనమాట. సో బేసిక్ సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్ కి ఇచ్చే హార్మోన్ అనమాట. అది సంతోషమైనా, బాధైనా, దుఃఖమైనా మనకి హార్మోన్స్, రకరకాల హార్మోన్స్ ఉంటాయి. అందులో అడ్రినల్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో ఏంటంటే అబ్నార్మల్ ట్యూమర్ గా ఒకవేళ ఫార్మ్ అయిందంటే అడ్రినల్ గ్లాండ్, దాని నుంచి మనకి అబ్నార్మల్ గా ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అది అబ్నార్మల్ గా రిలీజ్ అయినప్పుడు చాలా వింతగా, వెరీ వెరీ ఛాలెంజింగ్ గా బిహేవ్ చేస్తుంది అన్నమాట. బీపీలు షూటప్ అయిపోవడం అదంతా. ఈ పేషెంట్స్ ఆప్టిమైజేషన్ నో డౌట్ చేస్తాం మనం, ఒక 2 months 3 months పెట్టి ఆప్టిమైజేషన్ చేస్తాము, బీపీ కంట్రోల్ మెడికేషన్స్ అవన్నీ ఇస్తాం. బట్ ఆపరేషన్ థియేటర్ రోజు ఈజ్ వెరీ ఛాలెంజింగ్. అంటే మాకు బీపీ ఫ్లక్చుయేషన్స్ టూ హై వస్తాయి అనమాట. మా మెయిన్ ఏముంటుంది అంటే అన్ని ఉన్న అస్త్రాలన్నీ వాడడం అనమాట. బీపీ కంట్రోలింగ్ మెడికేషన్స్, హార్ట్ రేట్ కంట్రోలింగ్ మెడికేషన్స్, ఆక్సిజన్ లెవెల్ మంచి ప్రాపర్ గా మెయింటైన్ చేయడము, పెయిన్ ని కంట్రోల్ పెట్టడము, స్టడీ స్టేట్ ఆఫ్ అనస్థిషియా స్మూత్ గా ఇవ్వడము, స్మూత్ గా ఉంచడము. ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. ఎందుకంటే సర్జన్ అక్కడ స్టిమ్యులేట్ చేయగానే ఆ హార్మోన్స్ ఉత్పత్తి అయిపోతాయి, ఆ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి బ్లడ్ సర్క్యులేషన్ లోకి. సో అప్పుడు హిమోడైనమిక్ చేంజెస్, బీపీ ఫ్లక్చుయేషన్స్, హార్ట్ రేట్ చేంజెస్ ఇమీడియట్లీ రిఫ్లెక్ట్. ఇఫ్ యూ యూ వోంట్ బిలీవ్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ రీడింగ్ మాకు వచ్చింది ఏంటంటే 300 బీపీ రీడింగ్. 300. అసలు యాక్చువల్ గా ఎంత ఉండాలి డాక్టర్ గారు? నార్మల్ బీపీ రేంజ్ అని అంటే సిస్టోలిక్, డయాస్టోలిక్ బీపీ అంటాం అనమాట. సిస్టోలిక్ అంటే పై బీపీ రీడింగ్, డయాస్టోలిక్ అంటే కింద బీపీ రీడింగ్. సిస్టోలిక్ బీపీ రీడింగ్ 100 నుంచి 120, డయాస్టోలిక్ బీపీ రీడింగ్ 70 నుంచి 80. మరి అంటే 3 ఇంతలు అనమాట ఆల్మోస్ట్ మీకు. దానికి మనము కంపల్సరీ అన్ని ప్రిపరేషన్స్ తోటే వెళ్తాము. బట్ డ్యూరింగ్ సర్జరీ కూడా యాంటిసిపేట్ చేస్తాము ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ వస్తాయి అండ్ ఇమ్మీడియట్లీ దాన్ని అడ్రస్ చేస్తాము అనమాట. ఇట్స్ లైక్ అన్ ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ థింగ్. టక 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 ఇస్తాం. అండ్ దాని కంపల్సరీ టీమ్ అప్రోచ్ ఇంపార్టెంట్. సో మాకు మంచి వండర్ఫుల్ టీమ్స్ ఉన్నాయి, బీట్ సర్జికల్ టీమ్, బీట్ అనస్థిషియా టీమ్, బీట్ క్రిటికల్ కేర్ టీమ్, అన్ని. సో వీ వర్క్ కోఆర్డినేటెడ్ గా. సో సర్జరీ అయిపోయిన తర్వాత ఐసీలో పెట్టి రికవరీ చేసి దట్ పేషెంట్ గాట్ డిశ్చార్జ్ సక్సెస్ఫుల్లీ. రోబోటిక్ యూజ్ చేసుకుంటూ లాస్ట్ 1 year లో దాదాపు 10 సర్జరీస్ చేసాం ఇలాంటివి. బేసికల్ ఇన్సిడెన్స్ ఈ ట్యూమర్స్ కి ఏంటంటే 1 in 10 lakh, అంటే 10 లక్షల మందిలో ఒకరికి వచ్చేది ఈ ట్యూమర్. అలాంటివి మనము ఒక 10 సర్జరీస్ సక్సెస్ఫుల్ గా ఆపరేట్ చేసి డిశ్చార్జ్ చేయగలం. డాక్టర్ గారు, పెళ్లి కాని వాళ్ళు ఉంటారండి ఒక్కోసారి పురుషులు, రైట్. వాళ్ళకి ఏదన్నా చూడండి పెన్నిస్ మీద ఆపరేషన్ చేయాలనుకోండి, రైట్, దానికి వాళ్ళు భయపడుతుంటారు. అంటే ఈ ఆపరేషన్ చేస్తున్నారు కదా, తర్వాత నేను పెళ్లి చేసుకోవచ్చా, శృంగార సమస్యలు ఏమైనా ఉంటాయా, అలా అడుగుతుంటారు. బేసికలీ ఆ పెళ్లి గారి వయసులో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే పినైల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏదైతే ఎక్స్ట్రా ఫోల్డ్ ఆఫ్ స్కిన్ అంటాం చూడండి, అదేమన్నా గట్టిగా అతుక్కుపోయిందా, అది రిట్రాక్ట్ అవ్వట్లేదా, అలాంటి ఇష్యూస్ కామన్ గా వస్తాయి అన్నమాట. సో అలాంటి వాటికి సర్జరీ ఈజ్ ద సొల్యూషన్. బికాస్ ఏ మెడిసిన్ వాడినా ఏది వాడినా అది రిట్రాక్ట్ అవ్వలేదు, వెనక్కి రాదనమాట అది. సో అలాంటప్పుడు ఏంటంటే సర్జరీకి వెళ్ళాల్సింది. సో వాళ్ళకి కంపల్సరీ కౌన్సిలింగ్, యూరాలజిస్ట్ ప్లేస్ అ మెయిన్ రోల్. యూరాలజిస్ట్ కానీ ఆండ్రాలజిస్ట్ కానీ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. ఇప్పుడు అది చేయించుకోలేదు అనుకోండి, ఆ సమస్య అలాగే ఉంటుంది, పెళ్లి తర్వాత ఇబ్బంది పడతారు. సో అలాంటప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళకు డెసిషన్కి వస్తారు. సో అప్పుడు మేము కూడా మా తరఫున
వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము, దట్ సో అండ్ సో థింగ్ విల్ బి డన్ ఇన్ సో అండ్ సో అనస్థిషియా ఇస్తాము, అండ్ మీ రికవరీ కూడా ఫ్యూ అవర్స్ తర్వాత అనస్థిషియా వదిలేస్తుంది. అండ్ సర్జికల్ భాగం ఏంటంటే ఆ డ్రెస్సింగ్స్ కానీ అవి ఇవి చేసుకోవడం కానీ అదంతా సర్జన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఒక నెల రోజుల వరకు వాళ్ళు ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేయకపోవడం అవన్నీ చెప్తారు. దాని తర్వాత నార్మల్ లైఫ్ లోకి వచ్చేస్తారు అనమాట. సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఏదో పెద్ద కంగారు పడాల్సిందో భయపడాల్సిందో ఏమీ ఉండదు సార్. వాళ్ళకి ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఎగ్జిస్టింగ్ ఉన్నది అండ్ వాళ్ళ ఆ ప్రాబ్లమ్ తో సైకలాజికల్ ఎఫెక్ట్ అయి ఉన్నారు. అల్టిమేట్లీ దానికి సొల్యూషన్ తీసిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు సైకలాజికలీ దే ఫీల్ బెటర్. అసలు ఏం భయపడట్లేదు అనమాట అండి. భయపడకుండా ఆపరేషన్ చేయించుకుంటే పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. అబ్సల్యూట్లీ. తర్వాత ఒకళ్ళు ఈ యానస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఈ ఫిషర్ అని, తర్వాత ఏమో పైల్స్ అంటారు కదా, పైల్స్ ఆపరేషన్స్, క్యాన్సర్ ఆపరేషన్స్. అవును సార్. దీని వలన దీన్ని ఎలా ట్రీట్ చేయాలా, ఎలాంటి మత్తు చేస్తారు డాక్టర్? సో ఇప్పుడు పైల్స్ కానీ ఫిషర్స్ కానీ బాటమ్ సర్జరీస్ అంటాం అనమాట వాటిని. సో పైల్స్ ఫిషర్స్ వీటికి ముఖ్య కారణము అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్దే అనమాట. ఇది కాన్స్టిపేషన్ ఎక్కువ ఉందనుకోండి, మనకి వేస్ట్ మెటీరియల్ ఫీసిస్ అంటాం కదా, అది ప్రాపర్ గా ప్యాసేజ్ లేదనుకోండి, గట్టిగా ఉందనుకోండి, ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేకుండా, ప్రాపర్ ఫైబర్ ఫుడ్ ఇంటేక్ లేకుండా, ఎక్కువగా నాన్ వెజ్ కన్స్యూమ్ చేయడము, లైఫ్ స్టైల్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ తోడ్పడితే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అనమాట. అలాంటప్పుడు 2 మెథడ్స్, మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్. ఫస్ట్ వీ గో విత్ మెడికల్ మేనేజ్మెంట్. వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పడము, వాళ్ళు వాటర్గా ఎక్కువ కన్జ్యూమ్ చేయడము, ఫైబర్ డైట్, దాని తర్వాత స్టూల్ సాఫ్ట్నర్స్ అంటాం, స్టూల్ సాఫ్ట్నర్స్ ని మెడికేషన్ లో యాడ్ చేయడము, దాని తర్వాత ఐనస్ చుట్టూ ఏమైనా క్రీమ్స్ రాసుకోవడం. ఎందుకంటే డెఫికేషన్ చేసినప్పుడు, స్టూల్ పాస్ చేసినప్పుడు బాగా పెయిన్ ఉంటుంది. సో ఆ పాస్ చేసే ముందు, పాస్ చేసిన తర్వాత అలాంటి ఆయింట్మెంట్స్ పెడితే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది. దాని తర్వాత సిడ్స్ బాత్ అంటాం, టబ్లో కొన్ని వాటర్ వేసేసి, డెటాల్ కానీ బెటడిన్ కానీ వేసేసి కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ వామ్ వాటర్, ల్యూక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు, ఎంతవరకు భరించగలిగితే అంతవరకు. సో 5-10 మినిట్స్ వరకు వాళ్ళు ఉంటారు. ఇదేంటంటే మెడికల్ మేనేజ్మెంట్ ఇదంతా. సపోజ్ దీంతో కూడా రిలీఫ్ రాకపోతే దెన్ దిల్ గో ఫర్ సర్జికల్ మేనేజ్మెంట్. సో సర్జికల్ మేనేజ్మెంట్ ఏంటంటే డే కేర్ ప్రొసీజర్స్ గా చేసుకోవచ్చు, లేదా 1-2 days స్టే హాస్పిటల్లో చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద నీడ్, డిపెండింగ్ ఆన్ ది పెథాలజీ ఎంత ఉన్నది, వాళ్ళ గ్రేడింగ్ ఎట్లున్నది దాన్ని బట్టి. సో వాళ్ళకి మోస్ట్ కామన్లీ ఇచ్చేది స్పైనల్ అనస్థీషియా, అంటే వెనకాల ఇస్తే ఓన్లీ ఈ పార్ట్ వరకే నంబ్ అవుతుంది. దానిలో స్పైనల్ అనస్థీషియాలో ఒక మోడిఫికేషన్ అంటాం అన్నమాట, దీన్ని సాడిల్ అనస్థీషియా అంటాం అన్నమాట. సాడిల్ అంటే మనం గుర్రం మీద సవారీ చేస్తాం కదా, గుర్రం సీట్ ని సాడిల్ అంటాం అన్నమాట. మన సీట్, సో ఓన్లీ ఆ సీట్ వరకు మాత్రమే అనస్థీషియా వస్తుంది, దాన్ని సాడిల్ అనస్థీషియా అంటాం అన్నమాట. సో అది కూడా ఒక 3-4 hours ఉంటుంది ఎఫెక్ట్, దాని తర్వాత వదిలేస్తుంది అన్నమాట. దాని పేషెంట్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేస్తుంది అన్నమాట. తర్వాత డైలేటెడ్ అంటే ఇప్పుడు వాళ్ళ ప్యాసేజ్ మీరు అన్నట్టు ఈ మోషన్ వెళ్ళడానికి తక్కువ ఉంది అనుకోండి ప్లేస్, దాన్ని డైలేటెడ్ అంటారు. అవును, ఏనల్ డైలటేషన్ అంటాం. ఏనల్ డైలటేషన్ ఏంటంటే వాళ్ళకి ప్యాసేజ్ చిన్నగా ఉందనుకోండి, అసలు ఎందుకు కాజ్ చేస్తుంది ఆ ప్యాసేజ్ అనేది ఫస్ట్ తెలుసుకుంటాం. ఏమైనా పైల్స్ ఏమైనా ఓవర్ గ్రో అయ్యాయా, లేకపోతే ఏమైనా పాలిప్స్ ఉన్నాయా ఏంటి అని ఆ ఇష్యూని అడ్రస్ చేసి దెన్ డిజిటల్ డైలటేషన్ కానీ, అంటే ఫింగర్ తో డైలేట్ చేయడం కానీ, కొన్ని స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఉండే డైలేట్ చేయడానికి, దాంతో కానీ డైలేట్ చేస్తే వాళ్ళకి స్మూత్ ప్యాసేజ్ ఉంటుంది అన్నమాట. డాక్టర్ గారికి చాలా ఆపరేషన్స్ ఉన్నాడు క్యాన్సర్ హాస్పిటల్. అప్పుడు పొట్ట మీద ఒక బ్యాగ్ లా పెడతారండి, అంటే వాళ్ళకి క్యాన్సర్. అవును సార్. ఈ పొట్ట మీద ఒక బ్యాగ్ పెట్టి మోషన్ దాంట్లో ఒక బ్యాగ్ అవుతుంది. అవును సార్, దాన్ని కొలాస్టమీ అంటాం సార్, కొలాస్టమీ బ్యాగ్ అంటాం. అది ఏ సందర్భాల్లో చేస్తాం అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు స్పెషలైజేషన్ ఉందా, లేకపోతే ఎటువంటి అయినా మీరు ఇచ్చేస్తారా మత్తు మందాన్ని? అంటే అలా స్పెషలిస్ట్ ఇప్పుడు అనస్థీషియాకి ఇప్పుడు దాదాపుగా సబ్ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ వచ్చాయి. దానిలో డిఫరెంట్ సబ్ స్పెషాలిటీస్ అంటే పెయిన్ మేనేజ్మెంట్ కి సబ్ స్పెషాలిటీ వచ్చింది, క్రిటికల్ కేర్ కి సబ్ స్పెషాలిటీ వచ్చింది, పీడియాట్రిక్ అనస్థీషియా అని, న్యూరో అనస్థీషియా అని డిఫరెంట్ సబ్ స్పెషాలిటీస్ వచ్చేసాయి అనమాట. బేరియాట్రిక్ అనస్థీషియా అని ఓన్లీ వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీస్ అంటే పేషెంట్ లావుగా ఉన్నారు, వెయిట్ తగ్గే సర్జరీస్ ని బేరియాట్రిక్ సర్జరీస్ అంటాం. దానిలో కూడా అనస్థీషియా ఉన్నది అన్నమాట. దానిలో సబ్ స్పెషల్ న్యూరో అనస్థీషియా అంటే ఓన్లీ న్యూరల్ సర్జరీస్ లైక్ బ్రెయిన్ సర్జరీస్ కానీ, లైక్ ట్యూమర్స్ కానీ, స్పైన్ సర్జరీస్ కానీ, వాటికి సంబంధించిన అనస్థెటిస్ట్ ని న్యూరో అనస్థెటిస్ట్ అంటారు. కార్డియాక్ సర్జరీస్ ఉంటాయి, ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ, బైపాస్ సర్జరీస్ కానీ, అవన్నీ ఉంటాయి. వాటికి సంబంధించిన అనస్థెటిస్ట్ ని కార్డియాక్ అనస్థెటిస్ట్ అంటాం. ఇవన్నీ సబ్ స్పెషాలిటీస్ అండ్ సూపర్ స్పెషాలిటీస్ కూడా వచ్చేసాయి అన్నమాట. ఇది వరకు ఏంటంటే, ఇది వరకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ఎడ్యుకేషన్ లో అనస్థీషియా అనేది
అత్యంత రీసెంట్ బ్రాంచ్ సార్, ఇది ఆల్మోస్ట్ 150 years ఓల్డ్ బ్రాంచ్. దానిలో ఇండియాలోకి ఇంట్రడ్యూస్ అయ్యి ఇండియాలో డిగ్రీ కానీ డిప్లొమా కానీ దాదాపు ఒక 40-50 years నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నమాట ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఏంటంటే ఒక లాస్ట్ 5-10 years లో దీనిలో ఇంకా అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి లాస్ట్ 5-10 years లో సబ్ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ అనేవి వచ్చాయి అన్నమాట. సో అలాగే ఇదైతే మీరు కొలాస్టమీ బ్యాక్ సర్జరీస్ అవి ఎనీ క్వాలిఫైడ్ అనస్థీషియాలజిస్ట్ కెన్ గివ్ అనస్థీషియా ఫర్ దట్ సర్జరీ. ఇట్స్ నాట్ దట్. ఇప్పుడు ఆంకో అనస్థెటిస్టులు కూడా వచ్చారు, అంటే సర్జరీ రిలేటెడ్ టు క్యాన్సర్స్, దాంట్లో కూడా మళ్ళీ స్పెషలైజ్డ్ అనస్థీషియాలజిస్ట్, వాళ్ళని ఆంకో అనస్థీషియాలజిస్ట్ అంటారు. సో దిస్ ఇస్ ది ఎరా. యాజ్ ఐ సెడ్, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, అడ్వాన్స్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే మెడిసిన్ కూడా అడ్వాన్స్ గా వెళ్తూ ఉంది. అలాగే ఇలా ఫర్దర్ గా ఇంకా దాంట్లోనే వాళ్ళు నిపుణులు అవ్వడము, సబ్ స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్స్ అవన్నీ ఫ్యూచర్ లో కూడా రాబోతాయి. డాక్టర్ గారు, ఇప్పుడు మీరంటే ఎనస్థీసియా వచ్చిందండి. పూర్వకాలంలో అంటే ఇది లేకముందు వాళ్ళు ఎలాగా అంటే ఆపరేషన్ కానీ దెబ్బలు తగిలినప్పుడు ఏం చేస్తుంటారంటారు వాళ్ళు? అసలు ఒక స్టడీస్ కొన్ని చూస్తే, కొన్ని పేపర్స్ చూస్తేనైతే వెరీ హారిఫైయింగ్, షాకింగ్ గా ఉంటాయి. చాలా బాధ అనిపిస్తుంది మీకు? చాలా బాధ అనిపిస్తుంది అసలు. యాజ్ ఐ సెడ్, 150 years కన్నా ముందు సినారియో వాజ్ డిఫరెంట్ అండ్ 150 years తర్వాత సినారియో. అప్పుడు ఏం చేసేవారు సార్? అప్పుడు దాంట్లో రకరకాల మెథడ్స్ ఉండే సార్ వాళ్ళు ప్రాక్టీస్ చేసేవి. వన్ ఆఫ్ ద మెథడ్స్, ఇఫ్ యూ వోంట్ బిలీవ్, ఏంటంటే పేషెంట్ కి తల మీద గట్టిగా కొట్టి కావాల్సిన మత్తులోకి తీసుకెళ్లి, అన్కాన్షియస్ స్టేట్ లోకి తీసుకెళ్లి, సపోజ్ నెయిల్ మీద సర్జరీ ఉందో లేకపోతే టో మీద సర్జరీ ఉందో, ఆ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ తనంతలు తనే స్ప్రో నుంచి బయటికి రావడం, అది బయటికన్నా రావడం, లేకపోతే ఆ హెడ్ ఇంజరీతో చనిపోవడం, ఇలాంటి మెథడ్స్ ఉండేవి అనమాట. కొన్ని కాంకాక్షన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఏంటంటే దానిలో హర్బల్ మిక్చర్స్ అవన్నీ కలిపేసేసి వాసన పీల్పిచ్చేసేసి సర్జరీ చేసేవాళ్ళు. సో అప్పుడు ప్రాపర్ ప్లాన్డ్, ప్రాపర్ డాక్యుమెంటెడ్ అనేది లేకుండే. ఎవరు ఏ టైప్ లో వాళ్ళకి ఫీజిబుల్ అనిపిస్తే అది చేశాడు. అండ్ ఇంకోటి, అప్పట్లో సర్జరీ వాజ్ ద లాస్ట్ ఆప్షన్. ఏదైనా కానీ మందులతోటే ఫస్ట్ ఆప్షన్ గా చూస్ చేయడం, సర్జరీ వాజ్ ద లాస్ట్ ఆప్షన్. అండ్ సర్జన్స్ వర్ నోన్ ఫర్ దేర్ స్పీడ్ రాదర్ దన్ స్కిల్. తొందరగా చేసేసేయాలి, బయటికి రావాలి అన్నట్టు అనమాట. సో ఆ సందర్భంలో మార్బిడిటీ, మార్టాలిటీ అంటే పేషెంట్ సిక్ అవ్వడం, మార్టాలిటీ అంటే పేషెంట్ చనిపోవడం, ఇలాంటివి హై ఉండేవి పర్సంటేజెస్. దాదాపు ఒకవేళ ఓల్డ్ పేపర్స్ తీసుకుంటే మార్బిడిటీ మోర్ దెన్ 50%, మార్టాలిటీ మోర్ దెన్ 30%. అంటే ఎవ్రీ 1 patient in 3 patients used to die. ఇప్పుడు రైట్ నౌ దిస్ డేట్ మార్టాలిటీ రేట్ ఈస్ లెస్ దెన్ 0.5%. అంటే అసలు చనిపోవడం అనేది సమస్య ఉండదు, ఇంకా లెస్ దెన్ 0.5%. డెఫినెట్ గా బతుకుతారు అందరూ, భయపడక్కర్లేదు. ఇప్పుడు చాలా సేఫ్టీ ఆస్పెక్ట్స్ చాలా వచ్చేసాయి అనమాట. అనస్థీషియా బ్రాంచ్ వైజ్ డెవలప్మెంట్స్, వర్క్ స్టేషన్ అంటాం. అనస్థీషియా ఏదైతే డెలివరీ చేస్తుందో ఆ ఎక్విప్మెంట్ ని వర్క్ స్టేషన్ అంటాం. పూర్వము ఒక 120 years బ్యాక్ ఇంత ఉండేది, ఆ మెషిన్ ఇంత ఉండేది, దానికి కొంచెం డెవలప్మెంట్ ఇంత అయింది. ఇప్పుడు మెషిన్ లో చాలా ఫీచర్స్ ఇన్కార్పొరేట్ అయిపోయి ఆల్మోస్ట్ ఈ సోఫా సైజ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీనిలో కూడా మళ్ళీ స్లీక్ మోడల్స్ వస్తున్నాయి, చిన్న మోడల్స్, బట్ పని మాత్రం అన్ని చేసేస్తుంది. అలాగే వెంటిలేటర్, ఐసీయూలో వెంటిలేటర్, ఒకప్పుడు మీరు చూస్తే ఫొటోస్లలో ఇంత ఈ రూమ్ అంతా వెంటిలేటర్ ఉండేది. ఇప్పుడు మీరు చూస్తే ల్యాప్టాప్ లాగా ఉంది వెంటిలేటర్, చాలా చిన్నది. అన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, డెవలప్మెంట్స్ జరిగాయి. ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ మీద ఒకటేసారి అది వేరంటారా? పెయిన్ మేనేజ్మెంట్ ఒకప్పుడు అనస్థీషియా వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా ఒక సబ్ స్పెషలైజేషన్ అయిపోయింది సార్. దాంట్లో కూడా మనకి సర్టిఫికేట్ కోర్సులు, ఫెలోషిప్ కోర్సులు, సూపర్ స్పెషాలిటీ కోర్సులు అనేవి వచ్చాయన్నమాట. సో ఎక్స్క్లూజివ్లీ పెయిన్ మేనేజ్మెంట్ చేస్తూ ఉండే కోర్సులు అన్నమాట ఇవి. సో ఏంటంటే వాళ్ళు వేరు మీరు వేరే సార్? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ మేనేజ్మెంట్ కోర్సులకు వెళ్ళాలంటే బేసిక్ డిగ్రీ కంపల్సరీ అనస్థీషియా చేసి ఉండాల్సిందే, ఇదర్ డిప్లొమా కానీ మాస్టర్స్ కానీ చేసి ఉండాల్సిందే. అది ఫర్దర్ అడ్వాన్స్మెంట్ అన్నమాట, కెరియర్ అడ్వాన్స్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే. సో దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఎనీ క్వాలిఫైడ్ అనస్థీషియాలజిస్ట్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే డూ. బట్ ఇంకొన్ని స్పెషలైజ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఎక్స్క్లూజివ్ పెయిన్ ప్రొసీజర్స్, వాటిని పెయిన్ స్పెషలిస్టులు చేస్తారనమాట. అయితే డాక్టర్ గారు బాగా లావుండి, బాగా సన్నగా ఉండి వాళ్ళందరూ ఒకే ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే మనిషిని బట్టి మారిపోద్ది అంటారా? ఏజ్ ని బట్టి, మనిషిని బట్టి, చిన్నపిల్లడ పెద్దోడ అలా ఉంటుందా డాక్టర్ గారు? డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది సార్. ఇప్పుడు లాగా ఉన్న వాళ్ళ కన్సర్న్స్ వేరుంటాయి, సన్నగా ఉన్న వాళ్ళ కన్సర్న్స్ వేరుంటాయి, చిన్నపిల్లల కన్సర్న్స్ వేరుంటాయి,
ఎల్డర్లీ ఏజ్ పేషెంట్స్ కన్సర్న్స్ వేరుంటాయి. లావుగా ఉన్నారనుకోండి, వాళ్ళకి మత్తు ఇచ్చినప్పుడు డెఫినెట్లీ కన్సర్న్స్ బికాస్ వాళ్ళది ఏమవుతుంది అంటే పేషెంట్ ని పొజిషన్ చేయడమే పెద్ద కష్టం టేబుల్ మీద, అండ్ ఆ పొజిషన్ లో సర్జరీ చేయడం అన్నమాట. సర్జన్ కి కూడా ఈజ్ కంఫర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి, అప్పుడే తను సర్జరీ కంఫర్టబుల్లీ చేసుకోగలుగుతారు అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత బయటికి రాగలుగుతారు. అట్లాగే ఒబీస్ గా ఉన్న పేషెంట్స్ కి వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాడే మందులు కానీ ఇవి కానీ టైట్రేటెడ్ గార్డెడ్ డోసెస్. ఒబిసిటీ ఈజ్ అ డిఫరెంట్ ఎంటిటీ, వాళ్ళకి సంబంధించిన డోసెస్ కూడా డెఫినెట్లీ మార్పులు చేర్పులు ఉంటాయి. తర్వాత యాజ్ ఐ సెడ్ పేషెంట్ పొజిషనింగ్, తర్వాత వాళ్ళకి రికవరీ ఒక ఆస్పెక్ట్. ఇదన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు మొత్తం నుంచి బయటికి రావడం. బేసికలీ ఒబీస్ కి ఏంటంటే ఈ పొట్ట అనేది మీకు ఫ్లాట్ గా ఒకవేళ మనము ఇలా పడుకోబెడితే ఈ పొట్ట అనేది ఇలా పైకి వస్తుంది. అలాంటప్పుడు ఏంటి, ఊపిరితిత్తుల మీద అది ప్రెషర్ పడుతుంది అనమాట. సో అనస్థీషియా ఇస్తే ఆ ఎఫెక్ట్స్ ఇంకా ఎగ్జాజరేట్ అవుతాయి అనమాట. సో వాళ్ళకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడం అని, దానిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం ప్రాప్డ్ అప్ పొజిషన్, హెడ్ అప్ పొజిషన్ అంటాము. అవసరమైతే సర్జరీ తర్వాత కొంచెం వాళ్ళకి ఎక్స్ట్రా ఆక్సిజన్ ఇవ్వడము, సిప్యాప్ మెషిన్, బైప్యాప్ మెషిన్ అలాంటివి యూజ్ చేయడము, ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం అనమాట. అంటే పేషెంట్ మారిపోతుంది, ఒకే ట్రీట్మెంట్ ఉండదు. ఆల్ పేషెంట్. నేను మన ప్రీ అనస్థీషియా క్లినిక్ వచ్చిన పేషెంట్స్ కూడా ఇదే కౌన్సిలింగ్ చేస్తాను. ఎవ్రీ పేషెంట్ ఈజ్ అ యూనిక్ పేషెంట్. వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ ఎలాగైతే డిఫరెంట్ ఉంటుందో, ఇప్పుడు మీ జెనెటిక్ మెటీరియల్ కానీ నాది కానీ తన డిఫరెంట్, అలాగే పేషెంట్ యొక్క ప్రాబ్లంకి వచ్చినప్పుడు వాళ్ళకి మనము అనస్థీషియా పర్ఫామ్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఎవ్రీ పేషెంట్ ఈజ్ అ యూనిక్ పేషెంట్. ఇప్పుడు నాకేంటంటే చేతి రేఖలు ఒకళ్ళు సరిపోండి, అలాగే మీ ట్రీట్మెంట్ కూడా ఒకళ్ళు సేమ్ ఉండదు సార్. అబ్సల్యూట్లీ మనిషిని బట్టి అసెస్ చేస్తారు మీరు. సో డాక్టర్, కొంతమంది లేడీస్ కి ఈ చెస్ట్ చిన్నది ఉందనో పెద్దది ఉందనో అంటుంటారు కదా. అవును సార్. అటువంటి ఆపరేషన్ చేసినప్పుడు చిన్న సైజ్ అన్నా లేదా పెద్దగా చేస్తుంటారు, లేదా పెద్దగా ఉంటే చిన్నగా చేస్తారట. అవును సార్. అవును సార్. దానికి కూడా మీరు మత్తు మంది ఇస్తారు. ఇస్తాం. ఇస్తారు డాక్టర్, ఆయన భయపడాలా? కంపల్సరీ. అయితే వీటిని కాస్మెటిక్ సర్జరీస్ అంటారు అనమాట సార్. ఇప్పుడు అవేర్నెస్ కాస్మెటిక్ సర్జరీస్ ది చాలా వరకు పెరిగిపోయింది అండ్ పీపుల్ ఆర్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ కాస్మెటిక్ అనమాట. ఒకప్పుడు అంత కన్సర్న్ ఉండేది కాదు, కానీ బికాస్ వీఆర్ చేంజింగ్, వీఆర్ ఇన్ 21st century, డెఫినెట్లీ ఆ కన్సర్న్స్ అనేవి అడ్రస్ చేయాల్సి, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, దే వాంట్ టు స్పెండ్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు లుక్, అంటే ఎక్స్టర్నల్లీ కూడా ఇంటర్నల్లీ కూడా అంతా కొంచెము బయటికి ప్రొజెక్షన్ గానీ ప్రెజెంటేషన్ గానీ బాగుండాలనేది కోరుకుంటున్నారు. ఒకప్పుడు వెస్ట్ లో ఉండేది, అలాగే మనకి ఇండియన్ కమ్యూనిటీలో ఇండియన్ పాపులేషన్ లో కూడా వచ్చేసింది. సో దాంట్లో కాస్మెటిక్ సర్జరీస్ లో భాగంగానే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్. అంటే బ్రెస్ట్ పెద్దగా చేయడం, బ్రెస్ట్ రిడక్షన్ అంటే పెద్దగా ఉన్నది కాస్మెటికలీ వెరీ డిస్ఫిగరింగ్ ఉంది, వాటిని చిన్నగా చేయడం, అంటే కొద్దిగా ఎబ్బెట్ గా కనపడుతున్నాయి అనుకో. అబ్సల్యూట్లీ సార్. దాన్ని సరి చేస్తారు. దాన్ని ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్స్ చేస్తారు అన్నమాట. ఈ వర్క్ ఏదైతే ఉందో దానికి కూడా అండర్ అనస్థీషియానే చేయాలి. ఆబ్వియస్లీ పేషెంట్స్ కి కూడా ఒక షై అనేది ఉంటుంది, దే ఆర్ కమింగ్ ఫర్ ఎ కాస్మెటిక్ సర్జరీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కౌన్సిలింగ్ దెమ్. సో ప్రీ అనస్థీషియా చెకప్ కి ఎప్పుడైతే వస్తారో వాళ్ళ కంపల్సరీ వి స్పెండ్ టైం, అట్లీస్ట్ ఒక 30 minutes to 45 minutes టైం స్పెండ్ చేస్తాం వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం, మాట్లాడడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ ని విన్ చేయడము, వాళ్ళకి ఏం కన్సర్న్స్ ఉన్నా వాళ్ళది ఏవైతే వ్యక్తం చేస్తారో వాటిని మనం అడ్రస్ చేయడము, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడము, కంపల్సరీ ఇట్ విల్ టేక్ టైం. సో వాళ్ళు అప్పుడు దాదాపుగా అన్ని క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ దొరికిన తర్వాత దెన్ దే ఫీల్ కంఫర్టబుల్. అండ్ దెన్ వెన్ సెకండ్ టైం వస్తారు కదా మనకి సర్జరీ, అప్పుడు వాళ్ళకు కొంచెం ఈజ్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి వీలింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్పడం అనమాట, సో అండ్ సో థింగ్ వీఆర్ గోయింగ్ టు డూ అండ్ సో అండ్ సో థింగ్, ఈ సర్జరీ ఇంత టైం పడుతుంది, అయిపోయిన తర్వాత మీరు ఇమీడియట్లీ రికవర్ అవుతారు, మీ పేరు పిలుస్తాము, పలుకుతాము, మీకు వినబడడం, మా మాటలు వినబడడం జరుగుతుంది, బట్ డ్యూరింగ్ సర్జరీ మాత్రం ఏం వినబడదు, ఏమి అసలు అవేర్నెస్ అనేది ఉండదు అనమాట. సో ఇది మాత్రం మనం చెప్తాం పేషెంట్ కి. సో అయిపోయిన తర్వాత మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు అవేక్ అవుతారు, జనరల్ గా నాకు తెలిసినంత వరకు అడుగుతారు మాట, మేము కోస్తున్నప్పుడు మాకు కనబడుతుందా, బ్లడ్ కనబడుతుందా అని అడుగుతుంటారు. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ పేషెంట్ హూ ఇస్ అండర్గోయింగ్ సర్జరీ అండర్ అనస్థీషియా, పేషెంట్ అవేర్నెస్, ఎస్పెషలీ జనరల్ అనస్థీషియాలో, అంటే పూర్తి బాడీ మత్తు ఇచ్చినప్పుడు అవేర్నెస్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. దాదాపు ఇప్పుడు యూజ్ చేస్తున్న ఏజెంట్స్ కి అవేర్నెస్ ఈస్ ఆల్మోస్ట్ 0% అనొచ్చు అనమాట. ఇప్పుడు యూజ్ చేస్తున్న ఏజెంట్స్ ని, వాటి టైట్రేషన్, వాటి డోసెస్, ప్రాపర్ క్వాలిఫైడ్ పీపుల్, యాజ్ ఐ సెడ్ టీమ్ ఇస్ దేర్ టు అడ్రస్ దిస్. ఎవరు కూడా ఏ ఆపరేషన్ కి వెళ్ళినా అస్సలు భయపడక్కలేదు,
పెయిన్ అసలు ఉండదు. వాళ్ళకి ఏమి తెలియదు, ఆపరేషన్ చేసింది ఏమి అవేర్ ఉండరు. అయిపోయిన తర్వాత రికవరీ అవుతుంది అన్నమాట. వాళ్ళకి ఇదే ఇన్స్ట్రక్షన్ ఇస్తామంట, డ్యూరింగ్ సర్జరీ మీకు ఏమీ వినబడదు, కనబడదు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత వన్స్ ఇట్స్ డన్ విత్ ఇన్ 5-10 minutes యూ విల్ బి అవేక్, విల్ బి కాలింగ్ అవుట్ యువర్ నేమ్, విల్ బి గివింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాం, ముందే ప్రిపేర్ చేస్తాం వాళ్ళకి. మీ పేరుతో పిలుస్తామని, పేరుతో పిలుస్తాం, రాజు రాజు అని అనుకోలేదు, లేకపోతే రాణి రాణి అంటే పేరుతో పిలుస్తామమ్మా, కొంచెం ఐ ఓపెన్ చేయండి, నాలుగు చూపించండి, అది ఇది. అండ్ వి కోరిలేట్ విత్ గ్యాడ్జెట్స్ ఆల్సో. మన దగ్గర అయితే మానిటరింగ్ గ్యాడ్జెట్స్ ఉంటాయో ఆ మానిటరింగ్ గ్యాడ్జెట్స్ తో కూడా కోరిలేట్ చేస్తాం. జస్ట్ ఓపెనింగ్ అయి కూడా ఇంపార్టెంట్ కాదు, వాళ్ళంతలో వాళ్ళు గాలి తీసుకోగలగాలి, వాళ్ళ రిఫ్లెక్స్లు బాగుండాలి, వాళ్ళ హ్యాండ్ గ్రిప్ చూస్తాము, గట్టిగా పట్టుకోండి షేక్ హ్యాండ్ అడుగుతారు, షేక్ హ్యాండ్ అడుగుతారు. అవును సార్, అవును. ఇవన్నీ అయిన తర్వాత మనకు ఒక కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు రికవరీ చేస్తాము. జనరల్ గా నాకు తెలిసిందంటే బాగా చేసావమ్మా నీకు హ్యాపీ ఆ మాట చెప్తారని అనుకుంటాను. అవును సార్, బాగుంది బాగుంది బాగుంది, చక్కగా మంచిగా అయిందమ్మా, డోంట్ వరీ. అండ్ ఎవరైతే సర్జన్ ఆపరేట్ చేశారో కూడా అక్కడే ఉంటారన్నమాట. సో వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళ వాయిస్ కూడా రికగ్నైజ్ చేస్తారు కదా, సో వాళ్ళని కూడా దగ్గర పెట్టుకుంటాం అన్నమాట. కంప్లీట్ రికవరీ అయిపోయి వాళ్ళంతా వాళ్ళు గాలి మంచి తీసుకొని అవేక్ అయిపోయి అంతా బానే ఉంది, పారామీటర్స్ బానే ఉంది, బీపీ పల్స్ అంతా బానే ఉన్నప్పుడు అప్పుడు రికవరీ రూమ్కి షిఫ్ట్ చేస్తాం. డాక్టర్ గారు ఇంకోటి ఏంటంటే, ఒక పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి ఉందండి. నేను విన్నది ఏంటంటే అది సంసారానికి అంటే శృంగారపరంగా చిన్నగా ఉంది, కొద్దిగా పెద్దగా ఆపరేషన్ చేయించుకోమని ఎవరు సజెషన్ ఇచ్చారంట. ఆ అమ్మాయికి డౌట్ వచ్చింది. ఈ వీటిని ఏమంటామంటే అగైన్ కాస్మెటిక్ సర్జరీ సార్, వీటిని వజైనోప్లాస్టీ అంటాం అన్నమాట. ఎప్పుడైతే హోల్ చిన్నగా ఉంది దాన్ని పెద్దగా చేయడం కానీ, లాక్స్ వజైనా ఉంది దాన్ని టైట్ చేయడం కానీ, సో ఇలాంటివి కూడా కాస్మెటిక్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ యొక్క పని అనమాట. సేమ్ అదే ఇది వరకు నేను మీకు చెప్పినట్టు కౌన్సిలింగ్, మళ్ళీ వాళ్ళకు కూడా చాలా అపోహాలు ఉంటాయి, చాలా షై ఉంటుంది, వాళ్ళంత ముందుకు రారు. ఈవెన్ సర్జన్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత మా దగ్గరికి ప్రీ అనస్థీషియా చెకప్ పిలిచినప్పుడు కూడా వాళ్ళకి దే విల్ హ్యావ్ దేర్ ఓన్ డౌట్స్. సో వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఒక 30-45 minutes స్పెండ్ చేసి వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత సెకండ్ విజిట్ ఉంటుంది కదా సర్జరీ అప్పుడు, అది మాకు థింగ్స్ ఈజీ చేస్తుంది అన్నమాట. సో అప్పుడు వాళ్ళని లోపల తీసుకొని అనస్థీషియా ఇచ్చేసి అయిపోయిన తర్వాత, వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని రికవర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఆడపిల్లలు సిగ్గుపడేది అక్కడే. అబ్సల్యూట్లీ సార్, అక్కడ డాక్టర్ మీరు అందరూ గ్రూప్ ఉంటారు కాబట్టి ఏం పర్లేదమ్మా, మా ఫ్యామిలీ మెంబర్ ఏదో చెప్తారు. అబ్సల్యూట్లీ వాళ్ళ కాన్ఫిడెన్స్ ని విన్ చేస్తాం కంపల్సరీ కౌన్సిలింగ్ సెషన్స్ లో కానీ. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు త్వరగా ఓపెన్ అప్ అవ్వరు. ఓకే, సో ఓపీలో వాళ్ళతోటి లీడింగ్ క్వశ్చన్స్ అడిగి, అడిగి, క్రాస్ క్వశ్చన్స్ అడిగి, అది అడిగి, ఇది అడిగి, సంహౌ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రాబడతాము, వాళ్ళ కాన్ఫిడెన్స్ ని విన్ చేస్తాము, వాళ్ళకు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తాం, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇప్పిస్తాం. అంతా అయిపోయిన తర్వాత దెన్ దే స్టార్ట్ ఓపెనింగ్ అప్ అనమాట. వాళ్ళకి వస్తున్న సమస్య ఏంటి, అసలు ఏంటి అనేది, పెళ్లి గాని, వాళ్ళు గాని, అదే పెళ్లికి ముందు గాని కాస్మెటిక్ సర్జరీస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అని అంటే డెఫినెట్లీ వాళ్ళకి ఆ కన్సర్న్ దాన్ని అడ్రస్ చేసి రికవరీ టైం కూడా చెప్తాం. బికాస్ వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారన్నమాట, ఈవెంట్ కి కానీ అవన్నీ. దాన్ని బట్టి కౌన్సిలింగ్. నేను ఏంటంటే మనకి పెళ్ళి డైవర్స్ వాళ్ళు చెప్తుంటారండి సార్, ఆ అమ్మాయి సంవత్సరం పని చేయలేదని చాలా చిన్నగా ఉందండి అందుకే డైవర్స్ ఇచ్చారని చెప్తుంటారు అనమాట. అవును సార్, అయ్యో ఆపరేషన్ చేయించుకోపోయారా అని అంటుండేవాడు. చాలా కరెక్టబుల్ థింగ్స్ సార్ ఇవి, రివర్సబుల్ థింగ్, కరెక్టబుల్ థింగ్స్. ఇవి పెద్ద సమస్యలు, అయ్యో వాటితోటి డివోర్స్ వరకు వెళ్ళడం అలాంటివి. బేసికల్లీ కాస్మెటిక్ సర్జరీస్ ఇప్పుడు మన ఇండియాలో దాదాపు ఒక లాస్ట్ 5-10 years నుంచి పాపులర్ గా ఇప్పుడు అవుతున్నాయి అనమాట. ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్ లో ఎప్పటి నుంచి ఉన్నాయి, దాదాపు 5-10 years నుంచి జనాలకు కూడా అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. బికాస్ వాళ్ళు లోపల కుమిలిపోయి సైకలాజికల్లీ డిప్రెస్ అయ్యి, అప్సెట్ అయ్యి, ఎవరితో షేర్ చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా ఆ సమస్యను అలాగే పెట్టుకొని, అది పెద్ద సమస్య అయిపోయిన తర్వాత ఆ సమస్యతో సెకండరీ సమస్యలు వచ్చిన తర్వాత ఓపెన్ అప్ అవ్వడము, ఇలాంటివి ఇదివరకు చూసేవారు. బట్ నౌ బికాస్ ఆఫ్ ది అవేర్నెస్, బికాస్ ఆఫ్ ది క్రాస్ కన్సల్టేషన్స్ కానీ, ఒక పేషెంట్ ఇంకో పేషెంట్ కి చెప్పడం కానీ, ఇలాంటివి మనకు ఇప్పుడు వస్తున్న పేషెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంటుందన్నమాట. సో మనం వాటిని, వాళ్ళకున్న డౌట్స్ ని వాళ్ళని క్లియర్ చేసేసేసి ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావాలి. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఒకటి ఉంటుందండి, వాళ్ళు ఆ పార్ట్ తీసేసుకుంటారండి, అంటే కొద్దిగా అంగంగా ఉన్నదాన్ని వాళ్ళు ట్రాన్స్జెండర్ అదే చేయించుకుంటారు అనుకుంటున్నా ఆపరేషన్. అంటే డిఫరెంట్ కాస్మెటిక్ సర్జరీస్ డిపెండింగ్ ఆన్ అది కూడా దీంట్లోకి వస్తుంది అనమాట. కంపల్సరీ కౌన్సిలింగ్, కన్సెంట్, కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క అంగీకారం, సమ్మతం, వెదర్ దే ఆర్ రెడీ ఫర్ దాట్, వెదర్ దే ఆర్ ఓకే ఫర్ దాట్. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా బేసికలీ కన్సెంట్ అనేది అయితే అబౌవ్ 18 years ఎనీ పర్సన్ గోయింగ్ ఫర్ సర్జరీ దే కెన్ గివ్, హూ ఇస్ మెంటల్లీ ఫిట్. బట్ సపోజ్
ఇప్పుడు చిల్డ్రన్ వచ్చారనుకోండి, కంపల్సరీ పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ కన్సెంట్ తీసుకుంటాం. ఉమ్, అలాగే ఈ అడల్ట్స్ కేసెస్ లో కూడా వాళ్ళ కన్సెంట్ ఈజ్ ఇనఫ్, బట్ జస్ట్ ఎథికల్ ఇష్యూస్, ఉమ్, సోషల్ ఇష్యూస్ కోసం ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక మాట చెప్పడం. ఓన్లీ థింగ్ కన్సెంట్ ఎక్కడైతే బైపాస్ అవుతుందో ఎమర్జెన్సీ సిచ్యువేషన్, సపోజ్ ఏదైనా ఇంజరీ అయింది, హెడ్ ఇంజరీ ఏదో అయింది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, ఒక బైపాసర్ స్టాండ్ బై ఉన్న అతను తీసుకొచ్చాడు, అతను అంటే జస్ట్ స్ట్రేంజర్ తీసుకొచ్చాడు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద, అప్పుడు మనకు అసలు ఏం డీటెయిల్స్ తెలియదు కానీ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ ఉంది. అలాంటప్పుడు ఎమర్జెన్సీ టెలిఫోనిక్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం ఒకవేళ పాసిబుల్ అయితే చేస్తాము, లేదా ఇమ్మీడియట్లీ సర్జరీకి తీసుకెళ్లి ఫస్ట్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. సో లైఫ్ ఎలాగా రెస్క్యూ లేకుండా అది అడ్రస్ చేసిన తర్వాత దెన్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంటిమేట్ చేయడము అదంతా జరుగుతూ ఉంటుంది. అలాగే కౌన్సిలింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హైడ్రోసిల్ ఒకటి ఉంటుంది, జెంట్స్ కి అదో ప్రాబ్లం అండి డాక్టర్ గారు. అవును సార్. అటువంటి వాళ్ళు భయపడాలంటారా ఈ ఆపరేషన్? సింప్లెస్ట్ ఆఫ్ ద సర్జరీస్ సార్. ఎందుకు చాలా మంది చూస్తాను, ఎందుకు కొద్దిగా ఆక్వర్డ్ గా ఉంది కదా అంటే అమ్మో ఆపరేషన్ భయపడుతుంటారండి, నొప్పి వస్తుంది. అవును సార్. బేసికలీ హైడ్రోసీల్ అనేది కలెక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ది సాక్. మన టెస్టికల్ సాక్ ఏదైతే ఉంటుందో దానిలో ఫ్లూయిడ్ కలెక్ట్ అవ్వడం ని హైడ్రోసీల్ అంటాం అనమాట. సో దాంట్లో ఇట్స్ అ క్రానిక్ కండిషన్, అంటే అది కొన్ని డేస్, మంత్స్, ఇయర్స్ నుంచి అది మెల్లగా పెద్దగా అయ్యి బికాస్ దానికి స్ట్రెచబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ సాక్ కి అలా డేస్, మంత్స్ అట్లా. సో వాళ్ళకి ఏంటంటే అది బాగా డ్రాగింగ్ పెయిన్ చేసేంత వరకు దాన్ని అడ్రస్ చేయరు జనరల్ గా, ఎస్పెషలీ కొంచెం రూరల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అది. సో వచ్చేసరికి అది చాలా పెద్దగా డిస్ఫిగరింగ్ గా ఉంటుంది. అలాంటి కేసెస్ కూడా మనం ట్రీట్ చేసి వాళ్ళకి తగిన యాంటీబయాటిక్స్, దాని తర్వాత రికవరీ డ్రెస్సింగ్స్ అవన్నీ చేసి డిశ్చార్జ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో నథింగ్ టు బి స్కేర్డ్ అబౌట్, అండ్ హైడ్రోసిల్ ఈజ్ అ వెరీ వెరీ సింపుల్ సర్జరీ, నాట్ అట్ ఆల్ టు బి వరీడ్. అదే, ఎందుకంటే ముఖ్యంగా ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతుంటారండి, అడిగితే భయపడుతుంటాం, అమ్మో పెయిన్ ఉంటుంది. మీ వలన పెయిన్ ఉండదు, ఆపరేషన్ చేసేటప్పుడు చక్కగా ధైర్యంగా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అని నేను చెప్తామని నా ఉద్దేశం. అబ్సల్యూట్లీ. అలాగే బోధకాలు ఒకటి చెప్తుంది డాక్టర్ గారు. అవును సార్. బోధకాలు అలా ఉంచేసుకుంటుంటారు, ఎప్పుడు వాళ్ళు రావాల్సి ఉంటారు. బోధకాలు ఫైలేరియల్ ఇన్ఫెక్షన్ అంటారు, చాలా లావుగా ఉంటుంది, నడవలేకపోతుంటారు. అవును సార్. సో ఒక మస్కిటో బైట్ తో వచ్చే ఇన్ఫెక్షన్ అన్నమాట ఇది. దీంట్లో ఏంటంటే ఇది కూడా ఓవర్ 1 day 2 days లో డెవలప్ అయిన కండిషన్ కాదు, కొన్ని మంత్స్, ఇయర్స్ తర్వాత డెవలప్ అయ్యే స్టేజ్ అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ స్టేజెస్ లో వస్తే ఇమ్మీడియట్లీ కరెక్టబుల్, కానీ అప్పుడు అదేంటంటే క్రానిక్ ఫైబ్రోసిస్, ఇంత పెద్ద లావుగా వాచి అంతా వస్తారనమాట. దాన్ని కూడా సిరీస్ ఆఫ్ సర్జరీస్ చేస్తాం అనమాట. లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ సర్జరీస్ అంటాం అనమాట. దాన్ని మొత్తం కట్ చేసి ఆ లింఫ్ మొత్తం డ్రైన్ చేసేసి, దాని తర్వాత అవసరమైతే మొత్తం డిబ్రైడ్ చేసేసి ఫ్లాప్ కవర్ చేయడము, సిరీస్ ఆఫ్ 3-4 సర్జరీస్ అట్లా. ఇది కూడా ఐ మీన్ వీ కెన్ డూ ఇట్. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇంకా కంప్లీట్లీ అన్ట్రీటబుల్ లో అట్లాంటిది కాదు. డెఫినెట్లీ దిస్ ఈస్ ఆల్సో ట్రీటబుల్ కండిషన్, రిక్వైర్స్ కొంచెం ఒక 3-4 సర్జరీస్, సిట్టింగ్స్ కానీ అది కానీ. ఇది కూడా ఇంత పెద్ద లావుగా కాస్మెటికలీ డిస్ఫిగరింగ్ కాళ్ళు అట్లా ఉండి తర్వాత ఇలా సన్నగా అయిన కాళ్ళు కూడా ఉంటాయి. బట్ అంటే 100% న్యాచురల్ గా రాదు, బట్ డెఫినెట్లీ నియర్ నార్మల్ వరకు వస్తుంది అనమాట, తీసుకురావడానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా భయపడక్కర్లేదు. అవును సార్. అలాగే సీనియర్ సిటిజన్ లో జెంట్స్ కి ఒక ప్రాబ్లం వస్తుంటదండి, అది సార్ ఈ యూరినల్ సరిగ్గా ప్రాబ్లం అవట్లేదు, లేకపోతే స్టోన్స్ ఫామ్ అవడం. అవును సార్. అటువంటి వాళ్ళు కూడా అలా స్టోన్ తో భయపడుతుంటారు కానీ ఆపరేషన్ భయపడిపోతుంటారు పెయిన్ గురించి. అవును సార్. నొప్పి వచ్చేస్తామో అని. అవును సార్. అయితే సీనియర్ సిటిజన్స్ లో దర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఎంటిటీ మీరు మాట్లాడినట్టు స్టోన్స్ రావడం కానీ, స్ట్రిక్చర్స్ రావడం కానీ, ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్. సో దానికి కూడా భయపడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ఎరా ఆఫ్ రోబోటిక్ సర్జరీస్ లో మనము డే ఇన్ అండ్ డే అవుట్ మెడికల్ హాస్పిటల్స్ లో రోబోటిక్ ప్రాస్టేటెక్టమీ సర్జరీస్ చేస్తున్నాము. ఈజీలీ అప్రోచబుల్. అవి అంటే ప్రాస్టేట్ గ్లాండ్ దగ్గరికి మనకి ప్రాస్టేట్ డీప్ సీటెడ్ ఆర్గన్ అనమాట, పెల్విక్ ఆర్గన్ అంటాం అనమాట. రోబోటిక్ ఎక్విప్మెంట్ తోటి మనం ఆ డీప్ సీటెడ్ అక్కడి వరకు వెళ్ళి దాన్ని ఏదైతే ఉందో పెథాలజీ, ఐదర్ కంప్లీట్ రాడికల్ ప్రాస్టేటెక్టమీ కానీ, సింపుల్ ప్రాస్టేటెక్టమీ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ అవన్నీ తీసి దాని తర్వాత రికవరీ చేయడం అనమాట. దిస్ ఇస్ వన్. స్టోన్స్ ఇంకొకటి. స్టోన్స్ అనేవి డెఫినెట్లీ సైజ్ బట్టి డిటర్మినేషన్ ఉంటుంది, సైట్ బట్టి డిటర్మినేషన్ ఉంటుంది. ఆ రాయి సైజును బట్టి
అండ్ సైట్ బట్టి. ఓకే. ఓకే, ఏ ప్లేస్ లో ఉంది? కిడ్నీలో ఉండొచ్చు, యూరెటర్ లో ఉండొచ్చు, బ్లాడర్ లో ఉండొచ్చు, యూరెత్రాలో ఉండొచ్చు. కిడ్నీలో ఉందనుకోండి, బిగ్ ఆర్గన్ కాబట్టి ఒక మోస్తారుగా ఈవెన్ 1 సెంటీమీటర్ స్టోన్ వరకు అయినా కానీ పర్వాలేదు అని అనుకుంటాం. ఎనీ స్టోన్ ఈస్ డెఫినెట్లీ అ ప్రాబ్లమాటిక్ థింగ్, బట్ ఓకే, బిగ్ ఆర్గన్ కాబట్టి అడ్జస్ట్. బట్ యూరెటర్ లో ఈవెన్ 5 mm స్టోన్ కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ అది అబ్స్ట్రక్షన్ కాజ్ చేయొచ్చు. అది అబ్స్ట్రక్షన్ కాజ్ చేస్తే బ్యాక్ ఫ్లో వెళ్ళిపోతుంది, యూరిన్ అంతా ఫార్వర్డ్ ఫ్లో అయ్యేది. అది బ్యాక్ ఫ్లో అయిపోయి ఉన్న కిడ్నీని ఎన్లార్జ్ చేయడం, హైడ్రోనెఫ్రోసిస్ అంటాం, ఇన్ఫెక్ట్ చేయడము, ఇలాంటివి ఆ కిడ్నీ మొత్తము సెప్సిస్ లోకి వెళ్ళిపోవడం, సెప్టిక్ అయిపోవడం, ఇవన్నీ సందర్భాలు జరుగుతూ ఉంటాయి. కంపల్సరీ స్టోన్ ఒకవేళ ఉంటే దాన్ని కంపల్సరీ అడ్రస్ చేయాల్సిందే. సీరియల్లీ ప్రోగ్రెసివ్ గా దాన్ని ఏం చేయాలంటే మానిటర్ చేయాలి, అల్ట్రాసౌండ్ స్కాన్స్ కానీ అవి చేసి ఆ స్టోన్ అంతే సైజ్ ఉందా, ఏమైనా తగ్గిందా, మందులు ఇస్తాం. ఆబ్వియస్లీ చిన్న సైజ్ ఉందనుకోండి అది ఫ్లష్ అవుట్ అవ్వడానికి మందులు ఇస్తాం. సపోజ్ పెద్ద సైజ్ ఉందనుకోండి అండ్ సిమ్టమ్స్ కాజ్ చేస్తుంది అండ్ బ్యాక్ ప్రెషర్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది, ఆ స్టోన్ ని తీసేయాలన్నమాట. కంపల్సరీ అది కూడా అడ్రస్ చేయాల్సిన ఇష్యూ. స్ట్రిక్చర్ అంటే దారి మూసుకుపోవడం, మనం యూరెత్రా అంటే మనం యూరిన్ పాస్ చేసే లాస్ట్ టర్మినల్ ప్యాసేజ్ ని యూరెత్రా అంటాం. దాంట్లో స్ట్రిక్చర్ ఏమైనా ఉంది అంటే మూసుకుపోయింది డ్యూ టు సమ్ కాజ్, ఓల్డ్ హిస్టరీ ఆఫ్ ఏమైనా ట్రామా ఉన్నా, పర్సే ఓల్డ్ ఏజ్ ఉన్నా, స్ట్రిక్చర్ ఇట్లా మూసుకుపోతుంది అన్నమాట. ఏమైనా పాత ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు దారి అవుట్లెట్ దారి అది ఫుల్ వెళ్ళాలి. ఇప్పుడు ఈ దారే మూసుకుపోయింది అనుకోండి, డ్రైనేజ్ సిస్టమ్ అబ్సల్యూట్లీ. సో అది దారే మూసుకుపోయింది అనుకోండి, యూరిన్ ఎక్కడ పోతుంది. సో అలాంటప్పుడు ఈ ఇష్యూని కూడా అడ్రస్ చేయాల్సిందే. సో సర్జరీ తోటే ఆ ఇష్యూ క్లియర్ అవుతుంది. దానికి మీ హెల్ప్ కావాల్సి వస్తుంది కంపల్సరీ సార్. డాక్టర్ గారు, నాకు ఇప్పుడు లేజర్ టెక్నిక్ కొత్తగా వస్తుంది డాక్టర్ గారు, అప్పుడు కూడా మీరు ఉండాలి. ఏ సర్జరీకైనా, ఏ ఎక్విప్మెంట్ అయినా, ఏ టెక్నాలజీ వాడినా కంపల్సరీ సర్జరీ థియేటర్, ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నారంటే మోస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్ కి అన్కాన్షియస్ లో ఉంచడం, పెయిన్ ని అడ్రస్ చేయడము, యాజ్ ఐ సెడ్ సర్జన్ కి ఈజీ ఇవ్వడం. సో మా రోల్ ఉంటుందన్నమాట. లేజర్ కాబట్టి మన డాక్టర్ గారు దాని జాగ్రత్తలు దానికి తీసుకుంటాం. లేజర్ కి టైప్ ఆఫ్ సర్జరీస్ కి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ కంపల్సరీ ప్రెజెన్స్ ఉండాల్సిందే ఆపరేషన్. కానీ కొన్ని సందర్భాల్లో మీ అవసరం లేకుండానే ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ డెంటల్ దగ్గర డాక్టర్ వెళ్తాం, ఆ లోకల్ ఎనస్థీసియా వాళ్ళు ఇచ్చేస్తున్నారండి. సార్ ఇది మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్లీ అవుట్ పేషెంట్ సెంటర్స్, కాస్మెటిక్ సెంటర్స్, డెంటల్, డెర్మటాలజీ క్లినిక్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్స్, ఇవన్నీ బయట మనం చూస్తుంటాం. 5th ఫ్లోర్ లో ఉంటుంది, 10th ఫ్లోర్ లో ఉంటుంది. అప్పుడప్పుడు లోకల్ అనస్థెటిక్స్ అది మీరు అన్నట్టుగా వాళ్ళే ఇచ్చుకొని చేయడం జరుగుతూ ఉంటుంది. డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ రికమెండబుల్. ప్రెసెన్స్ ఆఫ్ అ క్వాలిఫైడ్ అనస్థిషియాలజిస్ట్ ఇస్ మస్ట్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్. అట్ ద సేమ్ టైం అతని ప్రెసెన్స్ ఒక్కటే కాదు, అతనికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా, లైక్ మానిటర్స్ ఉండడం, ఆక్సిజన్ ఉండడం, అనస్థెటిక్ డ్రగ్స్ ఉండడము, అండ్ దీనికి లైసెన్స్ ఉండడం, ఏది ఆ సెంటర్ కి కూడా ఆ ప్రొసీజర్స్ అండర్ అనస్థిషియా పర్ఫామ్ చేయడానికి. బికాస్ సపోజ్ దాంట్లో ఏదైనా లాక్యునా ఉన్నా మనకు చైన్ కంప్లీట్ కాదనమాట, అప్పుడు పేషెంట్ ఇబ్బంది పడాల్సి రావడం అనమాట. కంపల్సరీ ప్రెసెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ అనస్థిషియాలజిస్ట్ ఈజ్ అ మస్ట్. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళు లోకల్ అనస్థెటిక్ ఇస్తారు, పేషెంట్ కి ఏదో కాంప్లికేషన్ అయ్యింది, అది ఎక్కడో 10th ఫ్లోర్ లో ఉంటుంది, నెక్స్ట్ దే హ్యావ్ టు రెఫర్ టు సమ్వేర్. మొన్న రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద సెంటర్ అండ్ ఆల్, అది 10th ఫ్లోర్ లో పేషెంట్ కాంప్లికేషన్ వచ్చింది. పేషెంట్ ని 10th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ తీసుకురావడానికి 15-20 minutes పట్టింది. సో పేషెంట్ కి అంటే మనకు పుణ్యకాలం అంటాం, వేర్ ఇమీడియట్లీ ఇట్ హ్యాస్ టు బి అడ్రస్, గోల్డెన్ మినిట్స్ అంటాం చూడండి, అది 3 to 5 minutes మాత్రమే బ్రెయిన్ ఆక్సిజన్ సప్లై. దానికి బియాండ్ వెళ్ళిందంటే బ్రెయిన్ ఆక్సిజన్ సప్లై తగ్గిపోద్ది అండ్ దానికి కావాల్సిన చేంజెస్, దానికి కావాల్సిన ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో అక్కడ ఆ సినారియోలో 15-20 minutes పట్టింది. అదే ఇఫ్ ఆక్సిజన్ సప్లై వుడ్ హావ్ బీన్ దేర్, ప్రెసెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ అనస్థిషియాలజిస్ట్, ప్రాపర్ రిసక్స్టేషన్ ఎక్విప్మెంట్, ప్రాపర్ అవన్నీ ఉండింటే దట్ థింగ్ వుడ్ హావ్ బీన్ ప్రివెంటెడ్ అన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడు బట్టతల సమస్య ఒకటి ఉంటుందండి. ఏదో మేము చుట్టూ ఇంజక్షన్ చేస్తాము, లేదంటే ఇది కొద్దిగా వెంట్రుకలు తీసుకెళ్ళి మోలిపిస్తాము, ఇలా ఒక చూడది మొక్కలు నాటినట్టు మీరు నాటుతాం అంటుంటారు. దానికి కూడా మీ అవసరం ఉంటుంది కంపల్సరీ సార్. దాంట్లో కూడా ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ అంటాం మీరు అన్నది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ అంటే సపోజ్ కంప్లీట్ గా వాళ్ళకి ఇది ఉంది, బట్టతల ఉందనుకోండి, కంప్లీట్ గా వాళ్ళకి గ్రేడ్ 4, గ్రేడ్ 5 హెయిర్ లాస్ ఉందనుకోండి, అల్టిమేట్ సొల్యూషన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి మనం ఇక్కడ వెనకాల నుంచి తీసి ఇక్కడ మనం పెట్టొచ్చు. ఒకవేళ ఇది సరిపోవట్లేదు అని అంటే
హెయిర్ ఫ్రమ్ ద చెస్ట్, అది సరిపోవట్లేదు బియర్డ్ నుంచి, డిఫరెంట్ అంటే సర్జన్స్, కాస్మెటిక్ సర్జన్స్, ప్లాస్టిక్ సర్జన్స్ విల్ డిసైడ్ అనమాట డిపెండింగ్ ఆన్ ద అండ్ హౌ మెనీ ఫాలికల్స్, యూజువలీ 4,000 to 4,500 ఫాలికల్స్ డిపెండింగ్ ఆన్ ద నీడ్. సో దాంట్లో కూడా కంపల్సరీ, బికాస్ ఇట్స్ అ లెందీ సర్జరీ, ఇది ప్రొసీజర్ అనాలి యాక్చువల్లీ, లెందీ ప్రొసీజర్ ఇది. సో ఇది ఒక దాదాపుగా ఎంత వెల్ క్వాలిఫైడ్ సెంటర్ అయినా, వెల్ క్వాలిఫైడ్ పర్సన్ అయినా కానీ 5 to 6 hours పడుతుంది. దానికి కూడా ప్రెసెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ అనస్థిషియాలజిస్ట్ ఇస్ ఇంపార్టెంట్, బికాస్ అక్కడ లోకల్ అనస్థెటిక్ ఇస్తాం మనం. అంటే నాకు ఎందుకు అడుగుతున్నట్టే, వాళ్ళు ఎవరైతే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్తున్నారో వాళ్ళు అడగాలి, అంటే క్వాలిఫైడ్ అనస్థిషియా ఉన్నారా, నాకు పెయిన్ ఉంటుందా లేదా అని అడగాలి. కంపల్సరీ. సో అల్టిమేట్లీ ఈ మన టాక్ లో క్రక్స్ ఆఫ్ ద టాక్ షుడ్ బి దట్ ప్రెసెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ అనస్థిషియాలజిస్ట్ షుడ్ బి దేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెంటర్ వేర్ ప్రొసీజర్స్ ఆర్ డన్, బీట్ అ మైనర్ ప్రొసీజర్ కానీ ఆర్ బిగ్ సర్జరీ కానీ, ఎక్కడైనా కానీ ప్రెసెన్స్ ఆఫ్ ఆ ధైర్యమే వేరు. ఇప్పుడు మేము వి వర్క్ యాజ్ అ టీమ్, మా సర్జికల్ టీమ్ కానీ మేము కానీ అంతా బిఫోర్ స్టార్టింగ్ ఎనీ ప్రొసీజర్ దే విల్ అలర్ట్ అస్. ఈవెన్ లోకల్ ప్రొసీజర్స్ వాళ్ళు చేసుకుంటున్నారు అంటే కూడా దే విల్ అలర్ట్ అస్ దట్ సో ఇన్స్ అ పేషెంట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇన్ లోకల్, సో కుడ్ యూ ప్లీజ్ బీ దర్. అలాగే మా దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ ఉంది, కాస్మెటిక్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు. కంపల్సరీ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రొసీజర్, బిఫోర్ హ్యాండే మాకు ప్రీ అనస్థీషియా చెకప్ అవన్నీ పంపించేసేస్తారు. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ప్రొసీజర్ కూడా మాకు కంపల్సరీ కాల్ చేస్తారు అనమాట. సో ఐఎమ్ స్టార్టింగ్ ఎ ప్రొసీజర్, ఐ నీడ్ యువర్ ప్రెసెన్స్. ఓకే, సో వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్తారు. అది ధైర్యం వేరు సార్, అది ఎంతైనా ఆ ధైర్యం వేరుంటుంది. వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్తారు, ప్రొసీజర్ చేస్తారు. ఏదన్నా సపోజ్ చిన్న చిన్న కాంప్లికేషన్స్ వచ్చినా అప్పటిదప్పుడు అడ్రస్ చేయగలుగుతాం అన్నమాట. మా గోపాలుడు వేణుగోపాలుడు ఉన్నాడు, అదొక ధైర్యం. నిజంగా కొన్ని చూస్తుంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటి ఆపరేషన్ అనుకోండి, లేదా కంటి ఆపరేషన్, గుండె ఆపరేషన్ అప్పుడు మీ యొక్క ప్రెసెన్స్ చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఈ బాడీలో ఏ పార్ట్ సర్జరీ జరుగుతున్నా, ఏ ప్రొసీజర్ జరుగుతున్నా ప్రెసెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ అనస్థిషియాలజిస్ట్ ఈజ్ మ్యాండేటరీ. ఇన్ఫాక్ట్ అమెరికన్ సొసైటీ ఆఫ్ అనస్థిషియా, ఇండియన్ సొసైటీ, డిఫరెంట్ సొసైటీస్ ఉంటాయి అన్నమాట మనకి బ్రాంచెస్ కి. ప్రతి బ్రాంచ్ కి సొసైటీస్ ఉన్నాయి, అలాగే అనస్థిషియా కూడా సొసైటీస్ ఉన్నాయి అన్నమాట. అమెరికన్ సొసైటీ ఆఫ్ అనస్థిషియా, దాని తర్వాత ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థిషియా, యూరోపియన్ సొసైటీ ఆఫ్ అనస్థిషియా, ఆస్ట్రేలియన్ సొసైటీ ఆఫ్, అలాగే అమెరికన్ సొసైటీ ఆఫ్ అనస్థిషియా కొన్ని గైడ్ లైన్స్ లే చేసింది, అలాగే ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థిషియా కొన్ని గైడ్ లైన్స్. దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ గైడ్ లైన్ మానిటరింగ్ ఆఫ్ అనస్థిషియాలో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రెసెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ అనస్థిషియా, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ మిగతా అన్ని వస్తాయి, మెజర్మెంట్ ఆఫ్ పల్స్ రేట్ కానీ, బీపీ కానీ, సాచురేషన్ ఆక్సిజన్ లెవెల్ కానీ, అవన్నీ నెక్స్ట్ లైన్ లో వస్తాయి అన్నమాట. ప్రెసెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ అనస్థిషియాలజిస్ట్ ఈజ్ మ్యాండేటరీ, బికాస్ వాళ్ళకి తెలుసు లైక్ సపోజ్ ఏదైనా అటు ఇటు జరుగుతుంటే నెక్స్ట్ ఏం చేయాలి, ప్లాన్ బి, నెక్స్ట్ ఏం చేయాలి, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి, అట్లా అన్నమాట. సో ఆ ఎమర్జెన్సీ ఏ పేషెంట్ అయినా కానీ ఈవెన్ వాళ్ళకు కూడా కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ కానీ పేషెంట్స్ కి తెలియదు. ఫస్ట్ టైం హాస్పిటల్ వస్తారు, ఫస్ట్ టైం ప్రొసీజర్ వెళ్తున్నారు, చిన్న యాంటీబయాటిక్ లేకపోతే పెయిన్ కిల్లర్ దేనికైనా రియాక్షన్ రావచ్చు. అప్పుడు ఏంటంటే మేము ప్లాన్ బిలోకి వెళ్తాము అనమాట. దానికి విరుగుడు మందు ఇచ్చి నెక్స్ట్ అది ఆ మందు రీప్లేస్ చేసి ఇంకో మందు వాడడం అలాంటివి. సో డెఫినెట్లీ వాట్ ఐ వుడ్ రికమెండ్ త్రూ దిస్ పోడియం, త్రూ దిస్ ఛానల్ ఇస్ ప్రెసెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ అనస్థిషియాలజిస్ట్ ఈస్ మ్యాండేట్. ప్రతి ఒక్కళ్ళు అడగాలి, అక్కడ మంచి అనస్థిషియా ఉన్నారు లేదా, మాకు ఈ సక్సెస్ అవ్వాలంటే మాకు తెలిసింది కంపల్సరీ. మా దుర్గా ప్రసాద్ గారు, వేణుగోపాల్ గారి ఇంటర్వ్యూ ద్వారా తెలిసిందని తెలుసుకోవాలని వాళ్ళు. నిజంగా ఒక బాడీకి ఒక మొత్తం మనిషి బతుకున్నాడంటే హార్ట్ అండి. అవును సార్. అలా ఒక ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే అనస్థిషియా ఒక హార్ట్ లాంటి నేను అనుకున్నాను, నాకు అర్థమైందండి. 100% కంపల్సరీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఉండాలి. అంటే ఆ గోపాలుడు ఉన్నట్టు ఆ కృష్ణుడు ఉంటే మనకి ఎటువంటిదైనా ధైర్యం ఉంటుందండి యుద్ధం చేయడానికి. వేణుగోపాలుడు అనే కాదు సార్, ఎవరైనా క్వాలిఫైడ్ అనస్థిషియాలజిస్ట్ ఉండాల్సిందే. అండ్ కంపల్సరీ ఇప్పుడు ఎరా చేంజ్ అవుతుంది, ఇప్పుడు జనాలకు కూడా అనస్థిషియా గురించి అవేర్నెస్ కూడా తెలుస్తుంది. దే ఆర్ ఆల్సో ఎంక్వైరింగ్, దే ఆర్ ఆల్సో లైక్ డీటెయిల్. నాకు ఒక పేషెంట్ ఉండే సార్, తనకి సర్జరీ అంటే భయం కాదు, అనస్థిషియా అంటే నాకు అనస్థిషియా ఎవరు ఇస్తారు, ఏ టైప్ ఇస్తారు సార్, అసలు నాకు సర్జరీ అంటే అసలు భయమే లేదు సార్, నాకు అనస్థిషియా అంటేనే ఇది అని. సర్జన్ మాట కౌన్సిలింగ్ హీ వాస్ ట్రైంగ్ టు టెల్, అమ్మ నీది సార్ నా సర్జరీ ఓకే సార్, నాకు అన్ని విషయాల్లో దాదాపుగా తెలుసు, కానీ అనస్థిషియా అనేది నాకు చాలా భయం సార్, నాకు అసలు నాకు దానిలో చాలా డౌట్స్ ఉన్నాయి, సో ఆ క్లారిఫికేషన్ కావాలి అని. సో డెఫినెట్లీ అవేర్నెస్ అనేది పెరిగింది, జనాలు అడుగుతున్నారు ఇప్పుడు అనస్థిషియా ఎవరు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఏ టైప్ ఇస్తున్నారు,
రికవరీ ఎప్పుడు అవుతాము అనేది కంపల్సరీ. అదే సో మా పిఓపి చెప్పారు పెరి కదా. ఆపరేటివ్ ఫిజిషియన్. అవును, ప్రీ ఆపరేటివ్ ఫిజిషియన్. అవును సార్. దాని ఎన్ఎస్సి కొత్త బోర్డు వచ్చింది. అవును సార్. దాంట్లో మీరు ఇంకా వందలాది మంది స్టూడెంట్స్ కి మీరు అది ట్రైనింగ్ ఇవ్వాలని, సార్ మీకు పద్మశ్రీ పద్మ విభూషణ్ అటువంటి కూడా రావాలని కోరుకుంటున్నాం. చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారండి వేణుగోపాల్ సార్. తప్పకుండా ఇంకొకసారి ఇంటర్వ్యూ మీరు ఇవ్వాలండి. థ్యాంక్ యూ సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ. ఇదండి వేణుగోపాల్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.